మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామలు అందరికీ శుభాలు కలుగును గాక. ఆత్మల ప్రపంచం అనే సిరీస్లో భాగంగా ఇది చిట్ట చివరి వీడియో పార్ట్ 8. ప్రియులరా, ఈ పార్ట్ 8 వీడియోలో బైబిల్ వెలుగులో గ్రహాంతరవాసులు ఎవరు అని చివరి బైబిల్ ఆధారంగా మనం చూడబోతున్నాం. ఏలియన్ రక్షకుడు ఒకడు రాబోతున్నాడు ప్రియులరా, దాని గురించి మనం చూస్తాం. హైలైట్గా ఈరోజు మనం చూడబోయే అంశాలు కిందన హైలైట్ చేయడం జరిగింది. స్టార్ గేట్స్ అని ఓపెన్ పోర్టల్స్ కొన్ని ఉన్నాయి. స్టార్ గేట్స్ అంటే ఏంటో బైబిల్ వెలుగులో చూద్దాం ప్రియులరా. సెర్న్ అని యూరోపియన్ ఒక సంస్థ ఉంది, అది చేసే ఒక దుర్మార్గ పనులు ఏంటో మనం చూద్దాం. బాటమ్లెస్ పిట్ అంటారు కదా, అగాధ కోపంలోంచి అపోలియన్ అని ఒక వస్తాడు, ప్రకటన ఉంది. దాని గురించి దానికి సెర్న్కి ఉన్న సంబంధం ఏంటో మనం చూద్దాం ప్రియులర్. అలాగే కప్పల రూపంలో ఉండే దయ్యాల గురించి మనం చూద్దాం. తర్వాత ఏలియన్ అబ్డక్షన్స్ అని, ఈ ఏలియన్స్ ఏదైతే మనం గత వారంలో చూసామో గత వీడియోలో, ఈ అబ్డక్షన్స్ గురించి అంటే అపహరణ వాటి విషయాల్లో మనం కొన్ని రుజువులు చూద్దాం ప్రియులరా. ఇదివరకే మనం చాలా వీడియోలు చేసాం ప్రియులరా, మీరు గమనించండి. ఇప్పుడు వరకు ఆత్మల ప్రపంచంలో ఆత్మలకు, పడిపోయిన దోతులకు, దురాత్మలకు అనగా డేమాన్స్, దయ్యాలకి మధ్య వ్యత్యాసం ఫస్ట్ పార్ట్లో చూసాం. 7 రకాల వ్యత్యాసాలు మనం చూసాం. తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు ఖచ్చితంగా వారు పడిపోయిన దూతలే, ముఖ్యంగా వాచర్స్ అనే క్లాస్ ఏంజిల్స్ అని మనం చూసాం ప్రియులరా. నిస్సందేహంగా మనం ప్రూవ్ చేయడం కూడా జరిగింది లేఖనానుసారంగా. దేవుని కుమారులు వారు మనుషులు కాదు, లేదా శ్వేత కుమారులు కాదని, వారు పడిపోయిన దూతలయని, వారు జ్ఞానం బోధించడానికి వచ్చి వారు పాపంలో పడిపోయారని స్పష్టంగా మనము నిరూపించడం జరిగింది. వారికి మానవ స్త్రీలకు పుట్టిన పిల్లల్నే నెఫీలుగా చెప్పబడింది. అది పార్ట్ 3లో మనం స్పష్టంగా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, తర్వాత లేఖనానుసారంగా మనం చూసాం ప్రియులరా. అనేకమైన ప్రమాణాలు, రుజువులు మనం చూసాం. తర్వాత ఎన్ని రకాల దయ్యాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. అవి క్రైస్తవుల్ని, అన్ని జనుల్ని, అందరినీ ఏ విధంగా అవి మరి పాపంలో పడివేస్తాయో మనం చూసాం. టైప్స్ ఆఫ్ డేమన్స్ అనే వీడియో. తర్వాత ఓపెన్ పోర్టల్స్ టు డేమన్, మరి అవి ఆకర్షించబడడానికి ఎలాంటి ద్వారాలు మనం జాగ్రత్త పడాలి, ఆ విషయంలో ద్వారాలు మూసివేయాలో ఆ పార్ట్ 5లో చూసాం. తర్వాత పడిపోయిన దూతలు ఎవరైతే ఉన్నారో వారికి సంతానమైన నెఫీల్ చనిపోయిన తర్వాత వారి స్పిరిట్స్ని ఈవిల్ స్పిరిట్స్ అంటారు, అన్క్లీన్ స్పిరిట్స్ అని బైబిల్లో ప్రస్తావించబడింది. వారు అంత్య దినాల్లో ఎలాగా తమ సమయం కొంచెమని ఆఖరిసారి మోసం చేయబోతున్నారో, ఏలియన్స్గా, గ్రహాంతరవాసులుగా వచ్చి ప్రపంచం అందరినీ మోసపుచ్చుతున్నారని ఆ ఇంట్రడక్షన్లో మనం చూసాం. అసలు అది ఏలియన్స్ ఉన్నారా లేదా మనం చూసాం. గ్రహాంతరవాసులు అయితే లేరు, కానీ పడిపోయిన దూతలు, ఈ దయ్యాలు ఏదైతే ఉన్నాయో వారు ఈ రూపంలో గ్రహాంతరవాసులుగా చెప్పుకుని, వేరే గ్రహాల నుంచి వచ్చామని చెప్పుకుని ప్రజల్ని ఆఖరిసారి మోసపుచ్చడానికి బైబిల్ గ్రంథంలో మన ప్రభు చెప్పినట్టుగా నోవా దినాల్లో ఏం జరిగిందో, నేను నా రాకడ రాకముందు కూడా అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. మనం దానికి అనేకమైన విట్నెస్ ఎవిడెన్స్ పార్ట్ 7లో చూసాం. ఆఖరిగా లేఖనానుసారంగా వీటి యొక్క ఉనికిని గురించి మనం లేఖనానుసారంగా చూద్దాం ప్రియులరా. దీని తర్వాత మనం ఈ కిందన పార్ట్ 9 నుంచి పార్ట్ 15 వరకు అది న్యూ వరల్డ్ ఆర్డర్ అనే ప్రపంచ ఏక వ్యవస్థ అనే ఆ సిరీస్ మనం చూద్దాం ప్రియులరా. ముందుగా ఈ చివరి వీడియో మనం చూద్దాం. పూర్తిగా వీటితో మీకు అవగాహన వస్తుంది ప్రియులరా. మీరు అందరికీ దయచేసి షేర్ చేయండి. ఈ విషయాలు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకి ఈ విషయాలు బోధించటం లేదు సేవకులు. చివరి దినాల్లో మోసం ఎలా ఉండబోతుందో మన ప్రభువు చెప్పాడు. ఎవడను మోసపుచ్చకుండా చూసుకోండి. మోసపుచ్చేవాడు ఎవడో తెలియాలి కదా ప్రియులారా. ఏ విధంగా మోసపుచ్చుతారో కూడా మనం క్రైస్తవులుగా అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయాల మీద అవగాహన కల్పించకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా మీరు షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మనం త్వరగా బైబిల్ వెలుగులో గ్రహాంతరవాసులని చెప్పబడిన ఏదైతే అంటున్నారో, ఎక్స్ట్రా టెరెన్షియల్ బీయింగ్స్ అని అంటారో, చెబుతుందో సమాజం, అది ఎంతవరకు చూద్దాం ప్రియులరా. మనం లేఖనాలుగా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం నుంచి 9వ వచనం 12వ వచనం కలిపి చదివితే, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపాధి అయిన సాతానును పేరుగల ఆది సర్పం, ఆ మగా ఘట సర్పం పడద్రోయబడతాడు. ఆల్రెడీ పడదోయబడ్డాడు, వాడికి ఇంకా యాక్సెస్ ఉంది. అది భూమి మీద పడదోయబడిన
దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడ్డారు. చూసారా స్పష్టంగా వారు ఆకాశములు మహాకాశములో మధ్యాకాశంలో వారు తిరుగుతూ ఉంటారు. మనం పోరాడేది దురాత్మలతో బైబిల్ గ్రంథం చెబుతుంది. వారు పడద్రోయబడినప్పుడు ఎక్కడికి వస్తారు? వాళ్ళు భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగ వస్తారు? ఇదిగో పిక్చర్లో కనపడుతుంది కదా. వారు దే వాంట్ టు డిసీవ్ ఆల్ ది హ్యూమానిటీ. ప్రపంచ ప్రజలందరూ మోసపుచ్చడానికి వారు వేరే జీవం అనేది ఎక్కడో గ్రహాల్లో చాలా చోట్ల ఉన్నది అని చెప్పి మోసపుచ్చి వారు మనుషుల్లాగా చెప్పాం. ఏలియన్స్ 5 రకాల మనం డిఫరెన్స్ చూసాం. ప్లియేడియన్స్ అని, నార్డిక్స్ అని, తర్వాత రెప్టాలియన్స్ అని, తర్వాత ఇన్సెప్టాయిడ్స్ అని, తర్వాత స్మాల్ గ్రే అని, లిటిల్ గ్రే మ్యాన్ అని, లార్జ్ గ్రే మ్యాన్ అని మనం ఇవన్నీ చక్కని మునుపటి వీడియోలో చూసాం ప్రిల్లర్. కాబట్టి ఫస్ట్ నుంచి చూడండి. ఎవరైనా చూడకపోతే దయచేసి పార్ట్ 1 నుంచి చూస్తే మనం డిస్కస్ చేస్తున్న విషయాలు మనకి బోధపడతాయి. ప్రిల్లర్ చూడండి స్పష్టంగా వారు ఎలాగ వస్తారు. బైబిల్లో రుజువులు ఉన్నాయి ప్రిల్లర్. ఈ ఏలియన్స్ ఏదైతే డిసెప్షన్ జరుగుతుందో లక్షల మంది వారు ఐ విట్నెస్ చూస్తున్నారు ప్రిల్లర్. కాబట్టి వారు గ్రహాంతరవాసులైతే కాదు కానీ పడిపోయిన దూతలు వాడి అనుచరులను మనం గ్రహించాలి. లోక 10:8 ఆయన సాతాను మెరుపుల ఆకాశం నుండి పడుతూ చూచితనని మనకు తెలుసు. ఆ సందర్భం మత్తయి 24లో కూడా మన ప్రభు చెప్తున్నారు. అందుకనే ఈ విషయాలు మనం సీరియస్గా తీసుకోవాలి. వేసు వారితో ఇట్లని ఎవడనూ మిమ్మల్ని మోసపుచ్చుకొని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపుచ్చేది. కేవలం మనుషులు మాత్రమే నేనే క్రీస్తు అని చెప్పుకోవడం కాదు. వారు పడిపోయిన దూతలు కూడా వచ్చి మేము క్రీస్తు అని ప్రకటించుకుంటారు. చూడండి, అలాగే మనం గమనిస్తే ఆ కాలమందు అంటే మహాశ్రమంలో ఎవడైనా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడ నమ్మకడు. చూసారు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని నమ్మకడు. అబద్ధ క్రీస్తుని అబద్ధ భక్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు చేశారు. చూసారా, ఈ ఫినామినా అంతా ఒక మహత్కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. దానికి ఇంజిన్స్ ఉండవు. ఆ క్రాఫ్ట్లకి ఇప్పుడు ఏదైతే పిక్చర్లో కనబడుతుందో దానికి ఇంజిన్ ఉండదు, ఏమి ఉండదు. ఆశ్చర్యకార్యాలు కనబరుస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఎవడను ఇక్కడ ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడు, ఇక్కడ ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడు. ఇవన్నీ ఎగ్జాక్ట్గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మదిలో వీటిని గుర్తు చేసుకుని మనకు చెప్తున్నాడు. అంచె దినాల్లో ఇది జరుగుతుందని ఆయన ఈ విషయాలు మనకి సంఘానికి హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి బైబిల్లో ప్రస్తావన ఉంది. డైరెక్ట్గా ఫ్లయింగ్ సాసర్స్ అని ఉండదు కదా, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని బైబిల్లో రాయవలసి ఉండదు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం లోకసువార్త 21 కూడా చూడగలిగితే అక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులు తటస్థించి ఆకాశం నుండి ఉత్పాదములు గొప్ప సూచనలు పుట్టును, ఆకాశమంద శక్తులకు అదిలింపబడిన లోకము మీదకు రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూసి ధైర్యం చెడి కూలుదురు. ఈ సంఘటనలన్నీ చూసినాడు. ఈ UFO ఇన్వేషన్ జరిగినప్పుడు మన ప్రభు రాకడప్పుడు జరిగే విషయాలు, దానికి ముందు జరిగే మహాశ్రమలో జరిగే ఈ ఆకాశం నుంచి వచ్చే ఈ సూచనలు, ఈ ఫ్లయింగ్ సాసర్లు ఇవన్నీ చూసినప్పుడు ప్రజల గుండె జారిపోతుంది. ప్రియుల ఒకనొక రోజు రాబోతుంది, పబ్లిక్గా డిక్లేర్ చేసుకోబోతున్నారు, పబ్లిక్గా వారు డిస్ప్లే చేసుకోబోతున్నారు. ఒక రోజు రాబోతుంది. అంటే ఏదైతే ఏలియన్స్ అని చెప్పుకుంటున్నారో పడిపోయిన దూతలు వారు స్పష్టంగా రాబోతున్నారు, ప్రత్యక్షపరచుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం సీరియస్గా గమనించాలి. 2 తెస్సలోనికైయుల 2వ అధ్యాయం 9-12 వచ్చిన నశించున్నవారు తాము రక్షించబట్టుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతో దుర్నీతి పుట్టించి సమస్త మోసముతోనూ నశించిన వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించుట ఎందుచేత సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి కలుగుటే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడే వారికి పంపించున్నాడు. ఎవరైతే సువార్తను తృణీకరిస్తారో అంత మాత్రమే కాదు, అన్ని జనులు సువార్తను తృణీకరిస్తారో, సత్యమును క్రీస్తుని ఎరుగున్నా అని చెప్పి కూడా సత్యమును అంగీకరించారో వారందరినీ మోసపుచ్చే భయంకరమైన మోసపుచ్చే ఒక ఆత్మ దేవుడు పంపించబోతున్నాడు. అది ఏంటనుకుంటా, స్ట్రాంగ్ డిల్యూషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఏంటి ఆ స్ట్రాంగ్ డిల్యూషన్? ఎవడైనా ఆటోమేటిక్గా ప్రభులో నిలకడగా ఉన్నవారు తప్ప అందరూ ఈ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఈ క్రాఫ్ట్లు ఇవన్నీ వారు అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. వారు చెప్పే అప్పుడు తప్పుడు సువార్తను, అందుకనే పౌలు చెప్తున్నాడు, మేము చెప్పిన సువార్త కాకుండా మేము చెప్పిన ఆకాశం నుండి వచ్చి దూత చెప్పిన వాడు శాపగ్రస్తుడని మీరు మాట వినొద్దని చెప్తున్నారు దేవుని వాక్యం. ఎందుకు చెప్తున్నాడు? ఆకాశం నుంచి దూత అంటే ఎలాగా?
వస్తారు రాను. పౌలుకి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేరేపించబడి రాశాడు ఈ విషయాలు. పరలోకం నుంచి వచ్చే దూత అయినా అంటే దూతలు రాబోతున్నారు. ఈ దూత పడిపోయిన దూతలు కూడా వారు వచ్చి తప్పుడు సువార్తను చెప్పబోతున్నారు ప్రియులారా. ఇది అబద్ధాన్ని నమ్మే మోసపుచ్చే శక్తిని దేవుడే అనుమతిస్తున్నాడు. పంపించడం అంటే ఆయన అనుమతిస్తున్నాడు. ఆయన ఆ సమయం వచ్చినప్పుడు దేవుడిని ప్రజలందరినీ టెస్ట్ చేయబోతున్నాడు. కాబట్టి దేవుడే అనుమతించడం మనకు తెలుసు. దేవుడే ఎవరిని శోధించడు, కానీ ఆయన ఈ అనుమతిస్తాడు. సాతానుగాడు వాడి సమయం వచ్చినప్పుడు వాడు ప్రత్యక్షపంచుకుంటాడు. ఇది జరుగుతుంది ప్రియులారా, రానున్న రోజుల్లో త్వరలోనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ క్రాఫ్ట్లు ఏదైతే మనం చూసామో గత వీడియోల్లో, ఫ్లయింగ్ సాసర్లో రకరకాల షేపుల్లో వారు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఒకటి రౌండ్గా డిస్క్ లాగా ఉంటుంది, ఒకటేమో ట్రయాంగిల్ షేప్లో ఒకటి ఉంటుంది, తర్వాత బూమరామ్ షేప్లో కొన్ని క్రాఫ్ట్లు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ఎక్కడైనా ఇలాంటి ఆస్కారం కనపడుతుందా, మనకి ఇలాంటివి అవకాశం ఉందా అని మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ పిక్చర్లో చూడండి, బిబ్లికల్ చారియట్స్, బైబిల్కి సంబంధించిన రథాలు అంటారు కదా, రథాలు కూడా మనం గమనించినట్లయితే కొన్ని రుజువులు దొరుకుతాయి, ఇండైరెక్ట్గానే దొరుకుతున్నాయి. ద్వితోపదేశం 33:26, కీర్తనలు 68వ అధ్యాయం 4:17, కీర్తనలు 18:10, 104, 3-4 వచ్చిన సమూయేలు, 2 సమూయేలు 22:11, యెషయా 19:1, 66:15, హబక్కూకు 3:8, ప్రకటన 1:10 మనం చూడొచ్చు. ఒక చక్రం. ఈ విజన్ యోహాను దర్శనం చూసినప్పుడు, అనేక మంది ప్రాప్తులు చూసినప్పుడు, ఏలియా వచ్చినప్పుడు ఎలీషా సమక్షంలో చూస్తుండగానే ఒక రథం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. అంటే మీరు గమనించండి, ఇక్కడ ఫ్లయింగ్ సాసర్లు లేవు కదా అని అనొచ్చు. యాక్చువల్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనం చూడవచ్చు. ఇక్కడ ఒక రకమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం చూడవచ్చు. దేవదూతలు ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వచ్చారు. అప్పుడు కాలంలో వారికి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉందంటే అది ఈ గుర్రాలు, రథాలు. కాబట్టి ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అగ్ని రథంలో వచ్చి వెళ్ళిపోయినట్టు చూస్తాం. మరి ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి వీరు చేసే మోసం ఏంటంటే ఫ్లయింగ్ సాసర్లు ఇవన్నీ వస్తారన్నమాట. అంటే మనకి ఇండైరెక్ట్గా ఈ చక్రాలు మేము గమనిస్తే మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. సమ్ టైప్ ఆఫ్ వెహికల్స్ మనం చూడొచ్చు, బైబిల్ గ్రంథంలో ఎంతైనా ఆధారాలు చూడొచ్చు. అంత మాత్రం కాదు, అంటే వీటికి ఎంతో కొంత ఆధారం మనకి ఇండైరెక్ట్గా దొరుకుతుంది ప్రియులారా. ఒక బైబిల్ సంబంధించిన వాహనాల గురించి మనం ఈ వాక్యాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రం కాదు, ఏలియన్స్ గురించి బైబిల్లో ఏమన్నా ప్రస్తావించబడిందా? వారు ఏదైతే కప్పల్లా చూంటారు కదా, వారు మొహాలు చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 16, 13, 14 మొదటి భాగంలో మనం చూడగలిగితే యోహాను ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో ఏం కనపడుతుంది చూడండి. మరియు ఆ ఘటసర్పం నోటి నుండి, క్రూరమగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మల బయలు వెళ్ళడా చూచితిని. అవి సూచన చేయనట్టు దయ్యముల ఆత్మలే. ఎవరండి? సూచన చేస్తాయట. చూడండి, గమనించండి. ఇవి కప్పల రూపంలో వాడి నోట్లోంచి వచ్చాయండి. యాక్చువల్గా నోట్లోంచి రావడం అంటే దే విల్ ఒబే దేర్ వాయిస్, అంటే వారు కంట్రోల్లో ఉంటారు. ఇవి రాబోయే రోజుల్లో మహాశ్రమలు వచ్చినప్పుడు వీరు ఆధ్వర్యంలో ఈ కప్పల్లాంటి ఈ దురాత్మలు అవి నడిపించబడతాయని అర్థం ప్రియులారు. గమనించండి, ఇక్కడ స్పష్టంగా కప్పలలాగా ఉన్నాయంట. అవి దురాత్మలని, అపవిత్రాత్మలు. యోహాను దర్శనం చూసినప్పుడు ఏలియన్స్ అనే పదం రాయలేక ఆయన చూసినప్పుడు ఈ దురాత్మలే ఎలాంటి ఆకృతులు ఉన్నాయట, కప్పల ఆకృతిలో కనపడ్డాయట. అందుకనే ఈ విధంగా ప్రస్తావించాడు. ఏలియన్స్ గురించి యోహాను చూశాడు. ఎగ్జాక్ట్గా అంచె దినాల్లో ఇలా కనపడే రూపాలు ఇలాగ ఉంటాయని ఆయన చెప్పకనే చెప్పాడు. అవి నేను ఆల్రెడీ చెప్పాను, గ్రహాంతరవాసులైతే కాదు, కానీ స్పష్టంగా కప్పల ఆకృతిలో ఉండే దయ్యాలు, ఆత్మలే అని స్పష్టంగా ప్రజలను ఇలాగే మోసపోతున్నారు. అందుకనే యేసుప్రభు వారి విషయాలన్నీ ప్రస్తుతం బైబిల్లో ఉందండి. మీరు గమనించండి, ఇక్కడ స్పష్టంగా ఫిజికల్ అపీరియన్స్, భౌతిక రూపం, ఈ కప్పల రూపం, ఈ దురాత్మలు మోసపుచ్చే ఆశ్చర్యకార్యాలు చేసే ఈ కప్పల ఆకృతిలో ఉండి ఇవి చూస్తే ద స్పిరిట్స్ ఆర్ టిపికలీ నాట్ విజిబుల్ టు హ్యూమన్స్. నిజమే కదా, స్పిరిట్స్ అనేవి కంటికి కనపడవు. సో ఇన్ ఆర్డర్ టు అపీర్ ఇన్ దిస్ ఫిజికల్ రిలమ్ దే హ్యావ్ టు మేనిఫెస్ట్ ఇన్ సమ్ ఫార్మ్. కాబట్టి ఆత్మలు మనకి కంటికి, భౌతికమైన కళ్ళుకి కనపడవు. కాబట్టి అవి మనిషికి ఒక కనపడే ఆకృతిలో ఫిజికల్గా తాము ప్రత్యక్షపరచుకుంటాయి అని బైబిల్ మనం ఈ వచనాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే కప్పల రూపంలో అపోస్తల్స్ దీస్ అన్క్లీన్ స్పిరిట్స్ ఇన్ ఎ ఫిజికల్ ఫామ్ విచ్ లుక్స్ లైక్ ఎ ఫ్రాగ్స్ ఇన్ అపీరియన్స్ అండ్ బిహేవ్. అవి యోహాను కప్పల ఆకృతిలో
ఈ దురాత్మలు ఒక భౌతిక రూపం ధరించుకుని వాటి రూపంలో తన యొక్క ప్రవర్తనలో కనపడుతున్నట్టు కప్పల రూపము కప్పల ప్రవర్తన కలిగి ఉన్నట్టు యోహాను మనకి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ పిక్చర్లో చూడండి ప్రియుల, ఈ పిక్చర్లో చూడండి, పైన కప్ప కనబడుతుంది, ఇక్కడ కింద ఏలియన్ కనబడుతుంది. ఇదే లిటిల్ గ్రే మ్యాన్ అంటారు, లిటిల్ గ్రే మ్యాన్ అంటారు. ఎగ్జాక్ట్గా బైబిల్లో చెప్పినట్టు కప్పర ఆకృతిలో ఉన్నారు ఏదైతే దురాత్మలు అన్నారో వారు మోసపుచ్చుతారని బైబిల్ చెబుతుంది. బైబిల్లో స్పష్టంగా ఉంది ప్రియులారా, వీటి గురించి ఉన్నాయి, ప్రస్తావన ఉంది, మనం గమనించాలి. చూడండి, ఆకృతిలోనూ వాటి యొక్క ప్రవర్తనలోనూ కప్పల పోలి ఉన్నదని ఈ దురాత్మలు యోహాను చెప్తున్నాడు. చూడండి, మనం గమనిస్తే కప్పలకి ఈ ఏదైతే ఏలియన్స్ యొక్క ఈ రూపము గమనిస్తే మనకి స్పష్టంగా అర్థం. చూడండి, ఉదాహరణకి కప్పలకి తల పెద్దగా ఉంటాయి, తల పెద్దగా ఉంది చూసారు, ఇక్కడ పెద్ద కళ్ళు ఉంటాయి, ముక్కు స్మాల్ చాలా చిన్న కన్న చుక్కల్లాగా ఉంటాయి, ముక్కు మనలా కాకుండా చిన్న ముక్కులాగా ఉంటుంది, కన్నాల్లాగా. తర్వాత టినీ ఇయర్స్, చిన్న విత్ నో లోబ్స్, అంటే లో లోబ్స్, ఈ కన్నాల్లాగా ఉండదు, చెవులు మూసిపోయినట్టు, చర్మం అంటే ఎవరైనా మరి దురదృష్టం కనుక కాలిపోతే అన్నీ అంటిపోతాయి కదా, అలాగా ఉంటాయి, ఆ చెవుల్లాగా ఉంటాయి అన్నమాట. అలాగే సిమిలర్ ఫింగర్స్ ఈ గోలులాగా అనిపించు వాటికి. చూడండి, అక్కడ వేలు, ఈ కప్ప చూడండి ఇలా పూర్తిగా పూర్తి చేసినట్టు ఉంటాయి అన్నమాట. చూడండి, మూడు వేలు 4 వేలు అలా ఉంటాయి అన్నమాట. చూడండి, అలాగే ఉంది సేమ్ ఎగ్జాక్ట్గా మీరు గమనిస్తే. నో విజిబుల్ జెంటికల్స్, అంటే మరి సాధారణంగా ఉండే అదేంటి ఇవి జెంటికల్స్ అంటారు కదా, అవి ఉండవు, వీటికి కనపడవు. ఆ కప్పలు కూడా బయటికి ఏదైతే మూత్రం అవన్నీ జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవి కనపడవు, వీటికి కూడా కనపడవు కప్పలకి. అందుకని కప్పల ఆకృతిలో ఉన్నాయని యోహాను మనకు చెప్తున్నాడు ప్రియులారా. సెపరీ పాయిజనస్ స్కిన్, మీరు గమనిస్తే కప్ప యొక్క చర్మం అన్ని కప్పలు కాకపోయినా కొన్ని చాలా పాయిజనస్ కప్పలు ఉంటాయి, దాని చర్మమే పాయిజన్, ఫుల్ పాయిజన్. అలాగే ఏలియన్స్ యొక్క బాడీ ఏదైతే ఉందో షెల్, ఇది కూడా ఒక మెటీరియల్, మరి అది ఒక జెనెటిక్ మెటీరియల్ అన్నమాట, అది కూడా ఒక పాయిజనస్గా ఉంటుందని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, వాటి రూపం మాత్రమే కాదు, పోలిక. ఈ దురాత్మలను యోహాను కప్పలతో ఎందుకు పోల్చాడంటే వాటి రూపమే కాదు, వాటి ప్రవర్తనలో కూడా పోలికలు కనబడుతున్నాయి. చూడండి, ఉదాహరణకి ఏలియన్స్కి కప్పలకి మధ్య వ్యత్యాసం మనం పోలికలు మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ప్రవర్తన విషయంలో చూస్తే కప్పలు చాలా కామ్గా అనిపిస్తాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి, అసలు కదలకుండా చక్కగా సైలెంట్గా ఉంటాయి. కానీ అవి చాలా ప్రమాదకరం. కానీ ప్రమాదకరమైన కప్పలు కూడా కొంచెం మామూలు కప్పలు ఉన్నాయి, చాలా డెడ్లీ పాము చాలా సైలెంట్గా ఉంటాయి, కానీ చాలా డెడ్లీ అన్నమాట, చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అంత మాత్రమే కప్పలు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి, కప్ప దాడి చేస్తాయి ప్రిల్లర్. అలాగే యూఎఫ్ఓలు కూడా, ఈ ఏలియన్స్ కూడా ఇన్స్టెంట్గా ఇలా కళ్ళు మూసేయడం అక్కడికి వస్తాయి. అంటే ఇది మీరు ఆలోచన చేయాలి, ఇవి గ్రహాంతరవాసులు అయితే ఇలాగ ఇన్స్టెంట్గా ఎలా జరుగుతుంది ఆలోచన చేయండి. ఇవి నిజంగా దురాత్మలు, ఇవి ఈ ఆకృతిలో వస్తున్నాయి, గమనించాలి. అంత మాత్రం కాదు, కప్పలు ఎగురుతాయి కదా, ఎగ్జాక్ట్గా ఇవి కూడా గాల్లో ఎగరడం, గాల్లో కనపడడం చాలామంది ప్రత్యక్షంగా చూశారు, దాన్ని తాకిడిని అనుభవించారు. కాబట్టి ఈ గాల్లో కూడా ఉంటాయి. ఏంటి ఈ విచిత్రంగా దీని ఒక ప్రవర్తనలు కూడా ఉంటాయి. చూడండి, అంత మాత్రం కాదు, ఈ కప్పలు మనుషులు కూడా చంపి కప్పలు కూడా ఉన్నాయి. అలాగే ఈ గ్రహాంతరవాసులుగా చెప్పుకునే దెయ్యాలు కూడా చాలామందిని చంపిన చరిత్ర మనం చూడొచ్చు ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఈ కప్పలు సాధారణంగా నీటిలో ఉండగలం, నేల మీద కూడా ఉండదు. ఎగ్జాక్ట్గా ఈ యూఎఫ్ఓలను చూసిన ప్రతి ఒక్కరు స్పష్టంగా సాక్ష్యాలు మనకు ఉన్నాయి ప్రియులరా. చాలామంది నేవీ వాళ్ళు గట్ట చూశారు, ఇవి నేల మీద ఉంటాయి, సముద్రంలోంచి రావడం, నీటిలోంచి రావడం. వాళ్ళకి ఆల్రెడీ ఏలియన్ బేసెస్ ఉన్నాయి సముద్రంలో, చాలామంది ఎక్స్ప్లోర్ చేయలేదు సముద్రాన్ని. మనకు తెలుసు ప్రియులరా, భూమి ఇంత పెద్దది ఉంటే ఆ పెద్ద దాంట్లో నీళ్లు శాతం ఎక్కువ, 60% ఎంత, సారీ నేను క్షమించాను, అంత నీళ్లు ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. కాబట్టి యూఎఫ్ఓలు నీటిలో ఉండగలవు, పైన నేల మీద కూడా ఉండగలవు. అంత మాత్రమే కాదు, రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి కప్పలు. మీరు తెలుసు కదా, కప్పలు రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి, ఉదయం పూట కొంచెం సైలెంట్గా ఉంటాయి. అలాగే ఈ ఏలియన్స్ కూడా రాత్రిపూట వీటి యొక్క యాక్టివిటీస్ మరి ఎక్కువగా మనం చూడవచ్చు. అంత మాత్రం కాదు, ఈ కప్పలకి భయంకరమైన చిన్నగా అనిపిస్తాయి, కానీ దాన్ని శబ్దాలు మాత్రం విపరీతంగా ఉంటాయి. అలాగే ఏలియన్స్ శబ్దాలు వీళ్ళు కూడా టెస్ట్ మనల్ని బట్టి మనం చూస్తే ఈ కంపారిజన్ మనం గమనించరు. కాబట్టి స్పష్టంగా ఏలియన్స్ గురించి అంచె దినాల్లో ఏదైతే ఏలియన్స్ రాబోతున్నారో ఇవన్నీ కట్టుకథలు కాదు ప్రియులరా, ఇమాజినేషన్, కాన్స్పిరసీ థియరీస్ కాదు, ఇవన్నీ మనం గమనించాలి ప్రియులరా. బైబిల్లో రుజువులు ప్రమాణాలు మనకి దొరుకుతున్నాయి ప్రియులరా.
These demons will do whatever the dragon, beast and false prophet tells them to do. కమింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్ అంటే నోట్లోంచి వచ్చి రావడం చూశారు. దాని అర్థం ఏంటంటే వారి ముగ్గురు యొక్క ఆజ్ఞ చెప్పున అవి నడుచుకుంటాయి, వాటి చెప్పున చేస్తాయని అర్థం. నోరు కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, వీటి కంట్రోల్లో ఉంటాయి. అంత మాత్రంగా వీరి యొక్క అజెండా ఏంటి అల్టిమేట్గా. ఇప్పుడు ఏలియన్స్ రాబోయే రోజుల్లో వస్తారు, ప్రత్యక్షం అవుతారని యోహాను చూపించాడు. ఆల్రెడీ ఆ ప్రత్యక్షమయ్యని మనం చూసాం గత వీడియోస్లో. కానీ పబ్లిక్గా డిస్ప్లే అవుతారు కొన్ని రోజుల్లో, త్వరగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, విశ్వాసులు అందరూ చూస్తారు. మనం మోసపోకూడదు వీటి విషయాల్లో. మన బైబిల్ గ్రంథం ముందు అవగాహన కలిగి ఉండాలి. ప్రియులారా, ఆ విషయాలు మనం గమనిస్తే ముందుకెళ్తే వాటి యొక్క అల్టిమేట్ అజెండా బైబిల్లో రాయబడింది. అసలు ఏలియన్స్ ఒక అజెండా ఏంటండి ప్రియులారా? చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 6:16-4 అవి అంటే ఈ కప్పల ఆకృతిలో ఉండే దురాత్మలు అంటే ఏలియన్స్. అవి సర్వాధికారైన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు అంటే ఆర్మిగిద్దని అర్థం. లోకమంతటున్న రాజులు పోగు చేయవలని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో ఆర్మిగిద్దోను చోటు వారిని పోగు చేయను. మీరు నమ్మలేదు కదా, గత వీడియోలో మనం ఏం చెప్పాం? అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ మధ్య ఈ ఏలియన్స్ నార్డిక్స్కి తర్వాత గ్రే ఏలియన్స్ మధ్య మీటింగ్ జరిగింది అంటే నమ్మశక్యంగా లేదు. కానీ బైబిల్లో స్పష్టంగా ఉంది, ఈ కప్పల ఆకృతిలోని దురాత్మలు ఎక్కడ వీళ్ళేట ప్రపంచంలోని రాజులు అంటే యాక్చువల్గా ఏంటి ప్రెసిడెంట్లు. రాజులు అంటే ఇప్పుడు రాజులు లేరు కదా. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వారు అల్టిమేట్గా డిసెప్షన్, వారితో జత కలిసి వారందరినీ ఎక్కడ రెచ్చగొడుతున్నాయి ఈ దురాత్మలన్నీ. అల్టిమేట్గా మన ప్రభు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక ఏలియన్ అని చెప్పి, ఏలియన్ అంటే స్ట్రేంజర్ అని అర్థం. ఆయన మీదకి దాడి చేయడానికి అందరినీ పోగు చేస్తానని స్పష్టం. ఆ యొక్క అజెండా అల్టిమేట్గా క్రీస్తు వచ్చినప్పుడు యేసయ్యని డిఫీట్ చేయాలని వీటన్ని ఆఖరి వెర్రి ప్రయత్నం చేయబోతున్నారు. కానీ మన ప్రభు వచ్చినప్పుడు నోటి మాట చేత, నోటి ఊపిరి చేత వీటందరూ సస్తారు ప్రియులారా. అది వేరే విషయం. కానీ వాడి ప్రయత్నం చూసారా? చూడండి, కీర్తనలో కూడా ఈ విషయాలు మన ప్రభు వచ్చినప్పుడు వారు ఎంత దురాలోచన చేస్తారో కీర్తన 2 ప్రవచన రూపంలో ఉంది. మనము వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయడం రండి అని చెప్పుకుని భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తును విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీవించి ఆలోచన చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనం ఈ సందర్భం చూస్తే అల్టిమేట్గా ఏలియన్స్ ఏదైతే ప్రత్యక్షం అవుతున్నారో వారు ఈ ఆకృతిలో వచ్చి గ్రహాంతరవాసులుగా చెప్పుకుని రాజుల యొద్దకు వెళ్ళి అల్టిమేట్గా వారిని డిసీవ్ చేసి, బ్యాడ్ ఏలియన్స్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ మీకు. గుడ్ ఏలియన్స్ అని ఒక థీరీని కన్స్ట్రక్ట్ చేసి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఒక బ్యాడ్ ఏలియన్, బ్యాడ్ స్ట్రేంజర్, ఆయన కూడా ఒక గ్రహంలో ఎక్కడో ఈ అనంత విశ్వంలో ఆయన ఒక గ్రహాంతరవాసి అని చెప్పే ప్రయత్నం చేస్తూ వాళ్ళిద్దరికి ఆయన మీదకి యుద్ధానికి పుసుకొలుపుతారు. ఈ స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ప్రకటన గ్రంథం 11:7 వారు సాక్ష్యం చెప్పుట ముగింపుగానే అగాధం నుండి వచ్చి క్రూరము వారితో యుద్ధం జయించి వారిని చంపును ఎవరో ఇద్దరు సాక్షులు కదా. ప్రకటన గ్రంథం 17:8 నీవు చూచిన ఆ ముఖం ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుట నాకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. భూనివాసుల్లో జగత్పుత్పాది మొదలుకొని జీవగంధంలో ఎవరి పేరు రాయపడదో ఆ మృగమునికి కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుతున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదు. అల్టిమేట్గా డిసీవ్ చేయడానికి వస్తాయి. వాళ్ళ అల్టిమేట్ అజెండా ప్రభు యుద్ధం చేయడానికి వస్తాయి. మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వానితో చూసారా, ఆ గుర్రం మీద ఎవరు కూర్చుంటారు? యేసు ప్రభు వారు. వానితో ఆయన సేనతో అంటే మన పరిశుద్ధులు, ఆయన సంఘం ఎత్తబడే సంఘం ఆయనతో తిరిగి వచ్చే యుద్ధము చేటికి ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అల్టిమేట్గా ఈ యాంటీ క్రైస్ట్ వాడి లీడర్షిప్లో ఈ ఫాలిన్ ఏంజిల్స్ ఏదైతే ఉందో ఈ ఏలియన్స్ పనిచేస్తారు. వీళ్ళందరూ అల్టిమేట్ ఎజెండా ఇదండి ప్రియులారా. బైబిల్లో సుస్పష్టంగా ఉంది. వారి అల్టిమేట్గా ఏం చేయాలి? బ్రీడింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏలియన్ అబ్డక్షన్స్ గురించి ఎందుకు జరుగుతుందో మనం ఎన్నో చూద్దాం. తర్వాత ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా మనం చూడొచ్చు. బైబిల్ ఆధారాలు మనం స్పష్టంగా ఏలియన్స్ గురించి, ఫ్లయింగ్ సాసర్స్ గురించి బైబిల్లో ఒక వాడబడిన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి మనం చూసాం ప్రియులారా. ఇక మనం త్వరగా ముందుకెళ్తే ఏలియన్స్కి వాటికన్ ఏదైతే అంటారో చారిత్రక సంఘంగా మేమే చారిత్రక సంఘం యూనివర్సల్ చర్చ్ అని చెప్పుకుంటారు వాటికన్. వారి క్రియలు చెట్టగా ఉన్నాయి ప్రియులు. ఎందుకంటే వారికి ఏలియన్స్కి ఆల్రెడీ ఒక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీస్ ఆర్ నాట్ ద ట్రూ చర్చ్. ఇది నిజమైన సంఘం కాదు ప్రియులారా. నేను క్యాథలిక్ సభ్యులు నేనేమంటలేదు ప్రియులారా. వారు తెలుసుకోవాలి విషయాలు. వారు ఏదైతే ఈ సంస్థ ఉందో
దీనికి ఎక్సో వాటికాన్ అని మనం గమనించాలి. వీరికి ఏలియన్స్కి సంబంధాలు ఉన్నాయి. వీరు నిజమైన సంఘం కాదు పిల్లరా, గమనించండి. చూడండి, ఏలియన్ వాటికన్ కనెక్షన్ మనం చూద్దాం. ఏమంటున్నాడు చూడండి, ఈ పోప్ మన ఏదైతే చనిపోయాడో పోప్ ఫ్రాన్సిస్ ఏమంటున్నాడు చూడండి. ఇమేజిన్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఎక్స్పెడిషన్ ఆఫ్ మార్టియన్స్ కేమ్ గ్రీన్ విత్ లాంగ్ నోసెస్ అండ్ బిగ్ ఇయర్స్ జస్ట్ లైక్ చిల్డ్రన్ డ్రా దెమ్ అండ్ వీఆర్ టు సే ఐ వాంట్ టు బాప్టైజ్, వాట్ వుడ్ యూ హ్యాపెన్? ఉదాహరణ ఆలోచి, మార్టియన్స్ అని ఒక గ్రహం నుంచి ప్లియేడియన్స్ స్టార్ క్లస్టర్ నుంచి ఒకళ్ళు వచ్చి గ్రీన్ మ్యాన్ అంటే గ్రీన్గా ఉండే పొట్టు వాళ్ళు వచ్చి మాకు బాప్తిజం అంటే ఏం చేస్తారని ఈయనకి ప్రశ్న వచ్చినప్పుడు ఈయన ఏమన్నాడు చూడండి. పోప్ ఫ్రాన్సిస్ సేస్ హీ వుడ్ బాప్టైజ్ ఏలియన్స్ హూ ఆర్ వీ టు క్లోజ్ డోర్స్. ఇది ఎప్పుడు అంటే ఈ ప్రశ్నకి దాన్ని ఆయనకి జవాబిస్తే ఏమంటున్నాడు, వీరికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి బాప్తిజం ఇస్తాడట. మనమెవరమే వారికి రక్షణ ద్వారాలు మూసివేయడానికి మనమెవరమే, వారికి కూడా ఏంటండి పిచ్చి మాటలు. వేరే గ్రహాంతరవాసులు గట్ట ఒకవేళ వస్తే బాప్తిజం అని అడిగితే ఇస్తారా అని అడిగితే ఎస్ ఇస్తాం మేము. మనమెవరం అండి వారికి రక్షణ మార్గాలతో మూసివేయడానికి అంటున్నాడు. ఎంత అవివేకమైన మాటలండి. పోప్ ఫ్రాన్సిస్ హీ వుడ్ బాప్టైజ్ ఏలియన్స్, ద డోర్స్ ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ ఆర్ ఓపెన్ టు ఎవ్రీబడి అంట. చూసారా, ఏం క్యాథలిక్ చర్చ్ అండి ఇది? మీరు ఆలోచించేయండి, మీరు తప్పుగా అనుకోకండి, ఆలోచించేయండి. ఇది అంతా నా మాటలు కాదు. పోప్ ఫ్రాన్సిస్ హీ వుడ్ బాప్టైజ్, ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. ఏలియన్స్ ఒకవేళ ఉంటే ఉన్నారని తెలిసి వీళ్ళకి యాక్టింగ్ చేస్తున్నారు. ఏలియన్స్ ఉంటే వారికి కూడా మేము మా క్యాథలిక్ సంఘము యూనివర్సల్ చర్చ్ కదా, యూనివర్సల్ అంటే ప్రపంచమంతా ఎక్కడెక్కడ గ్రహాంతరవాసులు ఉన్న లేరు వీళ్ళు దృష్టిలో, వాళ్ళందరికీ మేము బాప్తీసాలు ఇస్తాం. వారందరికీ అది క్యాథలిక్ సంఘం ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి వాళ్ళందరికీ అంటాను. ఏలియన్స్ కెన్ బీ క్యాథలిక్స్ టూ, వారు కూడా క్యాథలిక్లు అవ్వచ్చు అంట ఏలియన్స్. ఏంటండి ఈ మాటలన్నీ? అంత మాత్రం కాదు, క్యాథలిక్ ఒక ఫాదర్ ఏమంటున్నాడు చూడండి. ఈయన ఏమంటున్నాడంటే, ఇంత చదువుకోండి కావాలంటే, ఈయన ఏమంటాడు, ఒకవేళ ఒక గ్రహాంతరవాసులని వారు ఉంటే వారు వచ్చి మనకి విషయాలు నేర్పిస్తే మనం బైబిల్ మార్చుకోవాల్సిన లేదు, కానీ మనం ఆలోచన విధానం మార్చుకోవాలి. మనం రక్షణ గురించిన వివరణ ఏదైతే బైబిల్ చెప్పిందో ఆ విషయంలో కొంచెం మార్పు మనం చేసుకోవాలి అని దుర్మార్గంగా చెబుతున్నాడండి. ఎంత దారుణమైన విషయాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది పిల్లరా. ఎంత విషయం సింపుల్గా చెప్తున్నాను మీకు. సువార్తను మార్చేస్తారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, పరలోకం నుంచి వచ్చిన దూత చెప్పినా మీరు వినకండి అంటే. ఈయన ఏమంటాడు, మనం క్రైస్తవ సమాజం మార్చుకోవాలంటే క్యాథలిక్ని ఎలా మోసం చేస్తున్నారు వీళ్ళు, క్రైస్తవ సమాజం ఎలా మోసం చేస్తున్నారు చూడండి వీళ్ళు. ఈయనేమంటాడు, ఏలియన్స్ ఆర్ అవర్ బ్రదర్స్ అంట. అబ్బో, ఇంటర్వ్యూ విత్ రిలీజియస్ లీడర్ ఇన్ ఏలియన్స్ అంటే. ఈయనేమంటాడు, ఇన్ మై ఒపీనియన్ దిస్ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఎగ్జిట్స్. నా దృష్టిలో ఈ అనంత విశ్వంలో అనేకమైన గ్రహాలు ఉన్నాయి, భూమి లాంటి గ్రహాలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడక్కడో జీవం ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఇదేం పాస్టర్ రా బాబు. మళ్ళీ ఏమంటున్నాడు, నేను ఖచ్చితంగా చెప్పగలను, వేరే గ్రహాల్లో పాపముకి ఉనికి లేకుండా ఉండే ఆ గ్రహాలు కూడా అక్కడ జీవం ఉండంటుందని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు. వారు ఖచ్చితంగా దేవునితో చక్కని సంబంధం, అన్యోన్య సంబంధం కలిగి ఉంటారు. వారు వచ్చినప్పుడు స్పష్టంగా వారు దేవుని గురించి వివరణ ఇస్తున్నప్పుడు మనం దాన్ని అంగీకరించాలి అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇతను. ఇవన్నీ విషయం గమనించాలి. ఇంకా చాలా ఉన్న విషయాలు ప్రియులరా, నేను సమయాన్ని కొంచెం కుదించి మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వాటికన్కి ఈ ఏలియన్స్కి సంబంధం ఉన్నది. మీకు ఇంకా కొన్ని రుజువులు చూపిస్తాను. వారు ఈ సంస్థ చేసే పనులు అంతా ఇంత కాదు ప్రియులరా. ఈ పేరుకి క్రైస్తవ సమాజం, అందుకని బైబిల్ గ్రంథంలో 2 స్త్రీలు కనపడుతున్నారు. ప్రకటన గ్రంథం 12లో పరిశుద్ధమైన స్త్రీ కనపడుతుంది. ప్రకటన 17 అధ్యాయంలో ఒక వేశ్యగా చూపించబడే స్త్రీ కూడా కనపడుతుంది. మీరు ఏ స్త్రీ గురించి మాట్లాడుతుందో మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. అంత మాత్రం కాదు, ఇప్పుడు మనం ఏలియన్స్ గురించి కనెక్షన్ చూసాము, బైబిల్ గ్రంథంలో ప్రస్తావన అయితే ఉంది ప్రియులారా. ఈ విషయాలు మనం గమనించాలి. అంత మాత్రం కాదు, ఇప్పుడు ఓపెన్ పోర్టల్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు పోర్టల్స్ అంటే మనం చాలామందికి క్రైస్తవులకు అర్థం కాకపోవచ్చు. ఇదిగోండి చూడండి, ఓపెనింగ్ ద యాన్షియంట్ డోర్స్, పోర్టల్స్ అని అర్థం. స్టార్ గేట్స్ అంటారు. ఇది అర్థం చేసుకోవడం మనకు కష్టం. నేను ఏమంటానంటే, ఈ ఫిజికల్ రిలమ్ నుంచి ఇంకో అనదర్ డైమెన్షన్, ఇది ఒక రకమైన డైమెన్షన్. మనం ఏమంటారు,
లెంత్ బ్రెడ్త్ డైమెన్షన్ ఈ మనం త్రీ డీ వ్యూలో మనం చూస్తున్నాం, ప్రపంచం అంతటిని మనం 3Dలో చూస్తున్నాం. అయితే వేరే డైమెన్షన్ కూడా ఉంది, మన కంటికి కనపడలేని వేరే గ్రహాలు కాదు, కానీ ఇక్కడే అనదర్ డైమెన్షన్ ఉంది. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళగలగాలంటే కొన్ని ద్వారాలు ఉంటాయి ప్రేరణ. ఆ ద్వారాల గుండా ఈ దయ్యాలు అటు వస్తాయి, ఇటు నుంచి అటు వెళ్తాయి. ఈ విషయాలు వీటిని స్టార్ గేట్స్ అంటారు. ఈ స్టార్ గేట్స్ ద్వారా మనం వేరే డైమెన్షన్కి మనం వెళ్ళొచ్చు ప్రియుల. ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ఈ చేసే దుర్మార్గ పనులు మనం చూద్దాం, ఒక్కొక్కటి పనులు మనుషులు చేసే దుర్మార్గ పనులు ఒక్కొక్కటి చూద్దాం. మిస్టికల్ గేట్వేస్ అండ్ ద స్టార్ స్ట్రాటజిక్ లొకేషన్ వేర్ ఎంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ అవాయిడ్ ద అపాయింటెడ్ టైం. కొన్ని భూమి మీద అక్కడక్కడ ప్రాంతాలు ఉన్నాయి ప్రియులరా, అక్కడక్కడ ఈ ఓపెన్ పోర్టల్స్ ఉన్నాయి. వాటి గుండా ఈ ఏదైతే ఈ దురాత్మలు ఉన్నాయో వాటి ద్వారా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని వాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. మనుషులు కూడా సహకరిస్తారు. వాటికి ఎలా సహకరిస్తారో ఒక్కటి చూద్దాం. బైబిల్లో వీటి గురించి ప్రస్తావన ఉందా? బైబిల్లో ఉంది ప్రియులర్, మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పాత నిబంధన కాలంలో ఇది ఏదైతే పిక్చర్ కనబడుతుందో ఫిలిప్పి ప్రాంతం ఉంది కదా, యేసుప్రభు వారు చెప్పిన ప్రాంతం సేసరే ఫిలిప్పి అనే ప్రాంతం బైబిల్లో చదువుదాం. ఇది ఎక్కడ ఉందో చూడండి పిక్చర్లో. మౌంట్ హెర్మోన్ అనే ప్రాంతం, గాదు అతనికి ఇవ్వబడిన స్థలంలో ఉత్తర భాగంలో, ఇజ్రాయెల్కి ఉత్తర భాగంలో, సిరియాకి ఇజ్రాయెల్కి మధ్యలో మౌంట్ హెర్మోన్ అనే ప్రాంతం. ఇక్కడికే కదా నేను చెప్పాను కదా, దేవదూతలు 200 మంది చీఫ్ ఏంజల్స్తో పాటు వచ్చారని. ఇక్కడ ప్రాంతంలో మీరు గమనిస్తే నిమ్రోద్ ఫోర్టస్ అని కూడా కనబడుతుంది. ప్రియులారా ఆలోచించి, కిందన సేసరే ఫిలిప్పి అని కనబడుతుంది. యేసుప్రభు వారి శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. ఆ విషయం గమనించండి. అందుకే గమనించండి, దీని గురించి పుట్టుపూర్వతాల గురించి తెలియాలి. ఈ ఏలియన్స్ స్టార్ గేట్స్ గురించి మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. చూడండి, గమనించండి. ఇక్కడ ఆల్రెడీ హెర్మోన్ అనే ప్రాంతంలో దేవదూతలు వచ్చి ఉంటారు కాబట్టి అక్కడ ఒక దేవాలయం ఉందండి. కొండ శిఖరం కిందన యేసుప్రభు వారు బతుకున్న టైంలో ఒక పోర్టల్ లాంటిది ఒక దేవాలయం ఉండేది. అందుకే నిమ్రోదు ఒక గోపురం కట్టించాడు. ఏంటంటే ఇది ఏం కట్టించాడు? ఆకాశం కట్టించండి. ఎలా కట్టిస్తారు ఆకాశానికి? ఎవడైనా నాకు ఇల్లు కట్టగలరా? దాని అర్థమైతే యాక్చువల్గా పైన ఒక ఓపెన్ పోర్టల్ లాంటిది క్రియేట్ చేయాలనుకుంటాడు. దాని ద్వారా వాడు దురాత్మలతో కాంటాక్ట్ అవ్వాలని ఆడ ఆశ. ఒక పైన ఒక మందిరం కట్టాడు. అది ఒక పోర్టల్ లాంటిది మాట. ఆ లొకేషన్స్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి కొన్ని. ఆ ప్రాంతాల్లో వాటితో కనెక్ట్ అవ్వచ్చు మాట. గమనించండి, వాక్యాల్లో చూడండి. ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ది రీజన్ ఈస్ కాల్డ్ సెంటర్ ఫర్ బాల్ వర్షిప్ వేర్ ద ట్రైబ్ ఆఫ్ దాన్ సెటిల్డ్. దాన్ అంటే చూసారు కదా, దాను గోత్రికులు అక్కడ సెటిల్ అయ్యారు. యెహోషువ 13:15 వచ్చిన దాను సెటిల్ అయిన టైంలో అది బాల్ అంటే ఎవడో నిమ్రోదు బాల్గా పిలువబడ్డాడు, ఆరాధించబడ్డాడు. అక్కడ భయంకరమైన ఆరాధన జరిగింది ఈ ప్రాంతంలో ప్రియులరా. ఆ తర్వాత ఈ కాలక్రమేణా గ్రీకు వచ్చిన తర్వాత ఫెర్టిలిటీ గాడ్గా వారు పిలువబడ్డారు. దాన్ని గ్రీకు దేవుడు పాన్ అనే గ్రీకు దేవుడుగా ఇక్కడ ఆరాధన, ఆ దేవతలకి ఆరాధన చేయడం జరిగింది ఆ ప్రాంతంలో. నేను ఏదైతే చూపిస్తున్నాను, వారు గ్రీకులు ఏమి నమ్మేవారంటే ఒక డోర్వేస్గా ఏదైతే ఒక పూర్వీకులు వచ్చారో దానికి జ్ఞాపకార్థంగా వారు అక్కడ మందిరం కట్టారు. ఇక్కడ చూడండి, సెక్రెట్ కేవ్ ఒకటి ఉంది. అంటే ఇది ఒక పోర్టల్ అంటే దాని ద్వారా వారిని ఆసన్నం చేసుకోవడానికి ఒక మిస్టికల్ గేట్వే మాట. ఇది వారు పూర్వీకులు నమ్మారు. చూడండి, ఇక్కడ పిక్చర్లో మనం చూపిస్తాం. సెసరియా ఫిలిప్పి అనే ప్రాంతం ఉంది. ఇక్కడ చూడండి, గమనించండి. ఈ పాన్ దేవుడు అని ఉందో చూసారు. గ్రీకులు దేవుడు యేసుప్రభు వారు బతుకున్న టైంలో గ్రీకులు ఈ దేవుడిని ఆరాధించేవారు. చూసారా, సగం మనిషి సగం గొర్రె ఈ దేవుడిని ఆరాధించేవారు. చూడండి, ఇక్కడ మన మత్తయి సువార్త 16:13-18 వచనాలు చదివితే, వెన్ యెహోషువ కేమ్ టు ద ఏరియా ఆఫ్ సెసరియా ఫిలిప్పి హీ ఆస్క్డ్ హిస్ డిసైపుల్, హూ డూ యూ సే దట్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఎగ్జాక్ట్గా చూడండి, అక్కడ యేసుప్రభు బతుకున్నప్పుడు ఇక్కడ మిస్టికల్ గేట్వే లాంటిది ఒకటి పెట్టారు. అక్కడ ఆరాధన చేసేవారు ప్రసన్నం చేసుకోవడానికి పడిపోయిన దోతల్ని. ఇక్కడ గమనించండి, ఇక్కడ యేసుప్రభు బతుకున్నప్పుడు ఒక దేవాలయం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గరికి యేసుప్రభు వారు తీసుకెళ్లి శిష్యులు, మనిషి కుమారుడు ఎవరని మీరు చెప్పుకుంటున్నారని అన్నప్పుడు, అండ్ ఐ టెల్ యూ ద పీటర్ ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. క్రీస్తు ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను, ఆ నరక ద్వారాలు దీని ముందు నిలబడవని ఏదైతే యేసుప్రభు చెప్పారో ప్రియులారా. గేట్స్ ఆఫ్ హేడీస్ చూసారు, అక్కడ గేట్స్ అని రాయబడింది. పవర్ ఆఫ్ డెత్ అని అర్థం. విల్ నాట్ ఓవర్ పవర్ హిమ్ అని మనం చూడొచ్చు ప్రియులారా. నరక ద్వారాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి. మిస్టికల్ గేట్వేస్ అని బైబిల్లో ప్రస్తావన ఉంది. ఉదాహరణకి మీకు కొన్ని చూపిస్తే మీకు అర్థం అవుతుంది. చూసారా, యేసుప్రభు బతుకున్నప్పుడు
యేసుప్రభువారు అంటున్నారు గేట్స్ ఆఫ్ హేడీస్ అంటది ఈ ప్రాంతం. విల్ నాట్ అంటే దాని ముందు నిలబడమంటున్నారు. సంఘం ముందు ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తు అనే బండ మీద కట్టే సంఘం ముందు ఈ నరక ద్వారాలు నిలబడవని యేసుప్రభువారు చెప్పారు. చూడండి, అలాగే అనేకమైన రెఫరెన్స్లు చూస్తే కీర్తనలు 24:7 వచ్చిన లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ ఓ గేట్స్ అండ్ బీ లిఫ్టెడ్ అప్ ఓ యాన్షియంట్ డోర్స్ దట్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ మే కమ్ ఇన్. ఇక్కడ ప్రవచన రూపంలో స్పష్టంగా కనబడుతుంది. యాన్షియంట్ డోర్స్ అండ్ గేట్స్ అని మనకు కనబడుతుంది. ఇది మిస్టిక్ ఒక అలగారికల్గా చెప్పిన విషయం. ఇక్కడ కీర్తన 78, 23, 24 యట్ హీ కమాండెడ్ ద స్కైస్ అబౌవ్ అండ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ అండ్ హీ రైట్ డౌన్ ఆన్ దెమ్ మన్నా టు ఈట్ అండ్ గేవ్ దెమ్ ద గ్రెయిన్ ఆఫ్ హెవెన్. ఆకాశ ద్వారములు తలుపులు తెరమని దేవుడు చెప్పిన ఆకాశంలో నుంచి మన్నా పంపించని మనం ఈ చూద్దాం. మీ గేట్వేస్ ఉన్నాయి ప్రియులారా, కొన్ని ఓపెన్ పోర్టల్స్ ఉన్నాయి. కీర్తన జెనిసిస్ ఆదికాండం 28:11 హీ వాజ్ అఫ్రైడ్ అండ్ సెడ్ వాట్ అన్ ఆసమ్ ప్లేస్ దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. మనకు తెలుసు యాకోబు బైబిల్లో ఉన్నాయండి ప్రియులారా. యాకోబు బేతేలైన ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ రాయి మీద పడుకున్నప్పుడు ఆయన దర్శనం చూస్తాడు. అక్కడ నిచ్చెన వేయబడుతుంది, ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడుతుంది. నిచ్చెన మీద దేవదూతలు, ఆ నిచ్చెన ఎవరో కాదు, సాక్షాత్ యేసుప్రభువు వారు. దేవదూతలు ఎక్కిపోతూ ఉంటారు. ఆ పైన దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు కనపడుతూ ఉంటాడు ప్రియులారా. గమనించండి, ఇది ఖచ్చితంగా ఇది ఆకాశానికి పోయే ఒక గేట్ అని చెబుతూ ఉంటాడు. చూసారా, ఇది ఒక పోర్టల్ అన్నమాట. ఈ స్టార్ గేట్ అంటారు. స్టార్ గేట్ లాంటిది, అంటే ఒక ఎనదర్ డైమెన్షన్. దేవుణ్ణి చేరుకునే, దేవుని సన్నిధి కొన్ని ప్రదేశాల్లో దేవుని నా మహిమ ఇప్పుడు అక్కడ ఉంటుందని దేవుడు చెప్పాడు. అలాగే ఇది సాక్షాత్తు దేవుని నివాసమే. ఇది ఆకాశానికి ఒక ద్వారం లాంటిదని ఎవరు చెప్తున్నారు? మన తండ్రి అయిన యాకోబు చెప్తున్నాడు ప్రియులారా. అలా ప్రకటన గ్రంథంలో ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ అనేది ఇవన్నీ స్పిరిచువల్ గేట్స్ అండి. నేను అనేది ఈ స్పిరిచువల్ పోర్టల్స్, ఈ పాజిటివ్ మంచివి, ఇవన్నీ దేవునితో కనెక్ట్ అయ్యే ఒక చక్కని పోర్టల్స్ అంటారు. వీటిని స్పిరిచువల్ పోర్టల్స్ అంటారు. ఈ మంచివి. ఆఫ్టర్ దిస్ ఐ లుక్ అండ్ దెర్ ఈజ్ ఏ హెవెన్ వాజ్ అన్ ఓపెన్ డోర్ అని కనబడుతుంది. అలాగే బ్యాడ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. చూడండి, 1996 జోస్ మమాని డిస్కవర్ ద గేట్ టు ద గాడ్స్. సదరన్ పెరు ప్రాంతం, మార్కా మౌంటైన్స్ ప్రాంతంలో దేవతలకి ద్వారం అంట, దేవతలకు వెళ్ళే ద్వారం, దేవతలు ప్రసన్నం చేసుకున్న ద్వారంగా వీళ్ళు కనుక్కున్నారు 1996లో. కాకపోతే నిమ్రోద్ అదే చేశాడు. ఎలాగైతే యాకోబు అది ఆ ప్రాంతము దేవునికి గేట్వే అన్నాడో, అలాగే వీరు కూడా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ తీసుకున్నాడు నిమ్రోద్. ఆ నిమ్రోద్ అక్కడ అక్కడ ఇక పిరమిడ్ లాంటిది కట్టి, అక్కడ జగ్గొరాట్ కట్టి పైన ఒక దేవాలయం కట్టాడు. ఒక స్టార్ పోర్టల్గా క్రియేట్ చేయాలనుకున్నాడు. హీ వాంట్ టు మీట్ ద అదర్ డైమెన్షనల్ బీయింగ్స్. ఆ ద్వారం ద్వారా అనేక పడిపోయిన ముందేదైతే ఈ జలప్రయాణకు ముందు పడిపోయిన దేవదూతలు వచ్చి వారికి టెక్నాలజీ అన్నీ నేర్పించారో, ఇనుపు ముట్లు ఇవన్నీ నేర్పించారు బైబిల్లో ఉంది. ఎవరో చేతు కాదు ప్రియులు, క్షమించాలి, కయ్యను గడి పిల్లలు అందరూ వారు ఆల్రెడీ అప్పుడు ఇనుముట్లు అన్నీ లెడ్, అల్యూమినియం అన్నీ తెలుసు వాళ్ళకి. అల్యూమినియం కాల్చాను, క్షమించాలి, కొన్ని మెటీరియల్స్ తెలుసు వాళ్ళకి. ఎలా తెలుసు? ఈ పడిపోయిన దేవదూతలు వాళ్ళకి అన్నీ ఆ టెక్నాలజీ అన్నీ నేర్పించారు. ఐలిడ్స్ నేర్చుకోవడం ఇవన్నీ మీకు ఆల్రెడీ చూసాం బ్రిల్లర్. కాబట్టి వీడు కూడా సర్టెన్ లొకేషన్లో, స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టాలన్నమాట. అంత మాత్రం కాదు, ఇప్పటికీ కూడా ఈ బ్యాడ్ పోర్టల్స్ ఇవన్నీ చూడండి, గమనించాం. ఆరిజోనాలో, అమెరికాలో ఆరిజోనా ప్రాంతంలో మౌంట్ గ్రహాం అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక లొకేషన్ చూస్ చేసుకుని మరి వాటికన్ వాళ్ళు ఒక పెద్ద టెలిస్కోప్ లాంటిది పెట్టారు. ఎందుకు వారు దానికి ఏం పేరు పెట్టారు? లూసిఫర్ అట. లూసిఫర్ అనే పేరుకి అర్థం ఏంటంటే, అని పేరు చూడండి ఏం పేర్లు పెట్టారు చూడండి. లార్జ్ బైనాక్యులర్ టెలిస్కోప్ నియర్ ఇన్ఫ్రారెడ్ యుటిలిటీ విత్ కెమెరా అండ్ ఇంటిగ్రల్ ఫీల్డ్ యూనిట్ ఫర్ ఎక్స్ట్రా గ్యాలక్టిక్ రీసెర్చ్. గ్రహాంతరవాసులు ప్రసన్నం చేసుకోవడానికి, లైఫ్ ఎక్కడైనా ఉందా అని తెలుసుకోవడానికి స్ట్రాటజిక్గా ఒక స్టార్ గేట్గా వీరు ఆరిజోనా ప్రాంతంలో వీరు పెట్టారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ ద వాటికన్ మెయింటైన్ 2 టెలిస్కోప్ టు లుక్ ఫర్ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్. చూడండి వీటి కోసం వన్ ఆఫ్ ద టెలిస్కోప్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ద లూసిఫర్ టెలిస్కోప్. సో దిస్ ఈజ్ అన్ అఫీషియల్ నేమ్ ఫర్ వాటికన్ టెలిస్కోప్. I say to Catholics throughout the world, why would you or Vatican named a telescope after the devil? ఎందుకంటే ఆ పేర్లు పెట్టారని సైమన్ అనే పార్క్స్ అనే ఆయన అడుగుతున్నాడు. మీ క్యాథలిక్ పెద్దలు ఈ పేరు ఎందుకు పెట్టారు? వారికి వీళ్ళకి ఏంటి సంబంధం? చెప్పిన ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. వీరికి వాళ్ళకి ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి ప్రియులారు.
ఈ టెక్నాలజీ ఏదైతే ఏలియన్స్ అందిపుచ్చారో పడిపోయిన దూతలు మనం గమనించే ఈ మధ్యన పరిశోధనలు తేలిన విషయాలు మనం గమనిద్దాం ప్రియులరా. యాన్షియంట్ ఏలియన్ టెక్నాలజీ, యాన్షియంట్ ఈజిప్షియన్ ఒక రాజు గురించి, ఆ రాజు ఈ యొక్క డిఎన్ఏ పరీక్ష అంటే ఒక డిఎన్ఏ పరీక్ష చేసినప్పుడు అతని హ్యూమన్ డిఎన్ఏ ఆల్టర్ చేయబడినట్టు హైబ్రిడ్గా మార్చినట్టు స్పష్టంగా లేఖన ఆధారం దొరికి. ఇతని పేరు అఖెన్టన్ చూడండి. అతను ఫరో అట. చూడండి, న్యూ డిఎన్ఏ రీసెర్చ్ సోర్స్ ఈజిప్షియన్ ఫరో కుడ్ బి ఏలియన్ హైబ్రిడ్. చూసారా, ఇతను ఏలియన్ హైబ్రిడ్గా స్పష్టంగా రుజువులు కనపడతాయి. ప్రొఫెసర్ స్ట్రాట్ కైరో యూనివర్సిటీ అని చెప్తున్నాడు ఈ రీసెర్చ్లో. ఏ న్యూ జెనెటిక్ స్టడీ సజెస్ట్ ఏ లైనేజ్ ఆఫ్ ఈజిప్షియన్స్ ఫర్ అవర్ సబ్జెక్ట్ టు విల్ఫుల్ జెనెటిక్ మ్యానిపులేషన్ బై ది టెక్నాలజికల్ అడ్వాన్సెస్ సివిలైజేషన్. స్పష్టంగా ఈయన పరిశోధన ఏం తెలియదంటే, అప్పుడు కాలంలో కొంతమంది ఫరోలు ఈ ఏలియన్ టెక్నాలజీ ద్వారా తమ లోపల ఉండే, అందుకనే నిమ్రోదు ఉదాహరణకు నిమ్రోదు ఉన్నాడు, వాడు యెహో ఎదుట పరాక్రమశాలుగా మొదలుపెట్టని ఉండదు. ఈ బికేమ్ ద మైటీ మ్యాన్ బిఫోర్ యెహూ అని రాసి ఉన్నది. ఎందుకు హీ బికేమ్ మైటీ మ్యాన్ అంటే, వాడు నిఫిలీలుగా అయ్యాడు. ఎలాగా వాడు సాధారణంగా అదేంటి కయ్యిన్ తరపున మనవడే, మనిషికి పుట్టినాడు, కానీ వాడు ఆల్టర్ చేసుకున్నాడు. వాడి యొక్క డిఎన్ఏ ఆల్టర్ చేసుకున్నాడు, ఇష్టపూర్వకంగా ఆల్టర్ చేసుకున్నాడు. మనకి ఈ రుజువులు దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ. కొత్త డిఎన్ఏ అధ్యయనం ఈజిప్ట్లో ఫరో ఎన్హాటన్ ఒక మానవ ఏలియన్ హైబ్రిడ్ అని వెల్లడిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన నాగరికత ద్వారా ఈజిప్షియన్ ఫరోలు వంశం ఉద్దేశపూర్వకంగా జన్యుపరమైన తారుమారికి గురైందని కొత్త జన్యు అధ్యయనం చూపిస్తుంది. పిరమిడ్ బిల్డర్లు విశ్వంలో ఎక్కడైనా ఉద్భవించిన జీవులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని కొందరు దీన్ని ఖచ్చితంగా రుజువులుగా చూపిస్తున్నారు. కైరోలోని స్విస్ విశ్వవిద్యాలయంలో జెనోమిక్స్ అసోసియేషన్ ప్రొఫెసర్ స్టువర్ట్ ఫ్లిష్మాన్ మరియు అతని బృందం ఇటీవల 9 పురాతన ఈజిప్షియన్ ఫరోల జన్యువులను మ్యాప్ చేసిన 7 సంవత్సరాల అధ్యయన ఫలితాన్ని ప్రచురించి వారి పరిశోధన ప్రపంచ చరిత్రను మార్చగలవు. ఫ్లిష్మ్యాన్ మరియు అతని బృందం పురాతన డిఎన్ఏ నమూనాలను పాలిమర్ చైన్ రియాక్షన్ అనే ప్రక్రియ గురిచేసింది. పాలిమర్ బయాలజీ రంగంలో ఈ పద్ధతి తరచుగా డిఎన్ఏ శకలం యొక్క ఒకే కాపీని ప్రతిబింబించడానికి మరియు విస్తరించడం ఉపయోగించబడుతుంది. ఇది పరిశోధకుల మానవ జన్యు వేలిముద్ర యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి అనుమతిస్తుంది. 9 నమూనాల్లో 8 ఆసక్తికరమైన కానీ సాధారణ ఫలితాలు వచ్చాయి. 9వ నమూనా ఎహ్టాన్, చూడండి ఆ పేరు నాకు చల్లకుండా క్షమించాలి. 14వ శతాబ్దం బీసీ యొక్క సమస్యాత్మక ఫారో అయిన టుటన్ఖామున్ తండ్రిని చెందిన. చూడండి ఇక్కడ స్పష్టంగా ఇతని డిఎన్ఏలో మార్పులు మనం గమనించవచ్చు. ఇవన్నీ మనం చదువుకోవచ్చు. ఇతని డిఎన్ఏ చూడండి, నార్మల్ హ్యూమన్ జెనెటిక్ లెవెల్ ఎలా ఉంటుందో ఇతని జెనెటిక్ లెవెల్ అంటే ఇతను ఆల్టర్డ్ హ్యూమన్. అంటే నేను ఏమంటానంటే, వచ్చి రాబోయే యాంటీక్రైస్ట్ కూడా వాడు హైబ్రిడ్ అయ్యి ఉంటాడండి. ఇడు మనిషి సగం ఒక హైబ్రిడ్. ఖచ్చితంగా యాంటీక్రైస్ట్ రాబోయే రోజులు ఎలాంటి హైబ్రిడే అయ్యి ఉంటాడు ఖచ్చితంగా. చూద్దాం మనం. అంత మాత్రం కాదు, కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. అమెరికా ఇరాక్ మీదకి యుద్ధం చేసింది ఎప్పుడంటే 2003లో. ఎందుకు చేసిందో మీకు తెలుసా? చాలామందికి తెలియదు విషయం. ఇంత జరుగుతుంది ప్రపంచంలో ప్రియులారా. అంటే దేవుడి మీద దేవుడిచ్చే జీవానికి మీద ఆధారపడకుండా స్వయంగా దేవుళ్ళు అయిపోవాలన్న ఆలోచన మనిషిని ఎంతగా చెడగొడుతుందో ఇది ఒక ఉదాహరణ పిల్లలు. మనుషులు యాతన ఏదో జీవం పొందుకోవాలి, నిత్య జీవం పొందుకొని దేవుడికి ఉచితంగా యేసుప్రభు వారు ఇస్తానంటుంటే, లేదు మాకు మీ ఇచ్చే ఉచితంగా నాకు అవసరం లేదు, మేమే జీవం కోసం వెనపరలాడుతున్నారు మనుషులు. ఎంత అవివేకులో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి ఎప్పుడు ప్రాకులాడుతున్నాడు. సాతానుగాడు మీరు సావరు పండు తిన్నప్పుడు మీరు దేవుళ్ళు అయిపోతారని, ఆ దేవుళ్ళు అయిపోవాలని కోరిక మనిషిని చెడగొడుతుంది ప్రియులారు. దేవుడు ఇచ్చే యేసుప్రభు ఇచ్చే ఉచిత రక్షణ అవసరం లేదు దీనికి. అమెరికా ఇరాన్ని దాడి చేసింది 2003లో. ఎందుకు దాడి చేసిందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, 2003లో యుఎస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏలియన్ టెక్నాలజీ. వారికి ఊరికినే దాడి చేశారనుకుంటున్నారా? అప్పుడు ఎందుకు దాడి చేశారా అని అంటే, బుష్ అప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఉన్నాడు, అది మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే రసాయనిక సంబంధమైన భయంకర బాంబులు ఈ మన
సద్దాం హుస్సేన్ దగ్గర ఉన్న సొంత ప్రజల్ని చంపుతున్నాడు ఈ మాస్ డిస్ట్రక్టివ్ వెపన్స్ ద్వారా. కాబట్టి ఇతను అంతమొందించడానికే మేము దాడి చేశామని చెప్పే ప్రయత్నం చేస్తారు. యాక్చువల్ అది కాదు వారి రీజన్. వారు ఇరాక్ మీద దాడి చేయడానికి వేరేకే వారికి కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే వారికి ఏలియన్ టెక్నాలజీ, ఒక సుపీరియర్ టెక్నాలజీ కోసం ఇరాన్ మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారో మనం చూద్దాం. వాక్యంలో చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 24:26-28 మనకి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎవడైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకూడదు, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. పీనుగు ఎక్కడ ఉండినదో అక్కడ గద్దలు పోగవును. లోక సువార్త 17:37 ఆయన పీనుగు ఎక్కడ శవం ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవని వారితో చెప్పింది. కొన్ని తర్జుమాలు జాగ్రత్త గమనిస్తే అంటే అబద్ధ క్రీస్తులు అక్కడ ఉన్నారంటే అరణ్యంలో నమ్మకండి. అబద్ధ క్రీస్తులు సీక్రెట్ లోపల గదులు అంటే సీక్రెట్ ఛాంబర్స్ అంట, అక్కడ ఉన్నారంటే మీరు నమ్మకండి అని ప్రభువారు ముందే చెబుతున్నాడు ఈ విషయాలు. ఎందుకంటే పీనుగు శవం ఎక్కడ ఉందో గద్దలు అక్కడ పోగవనని ఉంది. చాలామంది ఇక్కడ సాధారణంగా గద్దలు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళవు. అందుకనే చాలామంది తర్జుమాదారులు ఏం చేశారంటే ఇంగ్లీష్ తర్జుమా, తెలుగు తర్జుమా చూడండి, వేరే తర్జుమాలు ఇక్కడ శవం దగ్గర సాధారణ గద్దలు వెళ్ళవు, చచ్చిన దానికి వెళ్ళవు, వేటాడి తినవాయి, బతుకున్నదే వేటాడి తింటాయి. గద్దలైతే చచ్చిపోయిన శవాన్ని అంతా తింటాయి. ఇక్కడ అందుకనే చచ్చిపోయిన శవం దగ్గరికి గద్దలు రావు కదా అని చెప్పి తర్జుమాదారులు ఏం చేశారు, రాబందులని రాశారు, వల్చర్స్ అని రాశారు. నేను ఏం చెప్తున్నానంటే యుఎస్ అమెరికాని ఎందుకు దాడి చేసిందో మీకు కారణాలు చెప్తున్నాను. వారికి ఒక ఏలియన్ టెక్నాలజీ, సుపీరియర్ టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ అక్కడ దొరుకుతుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి. ఏంటి ఆ టెక్నాలజీ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, చచ్చిపోయిన శవాలతో ఏం పని? చచ్చిపోయిన శవాల కోసం వచ్చారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ వాక్యం ప్రకారం చాలామంది గద్దల దగ్గరికి, గద్దలు చచ్చిపోయిన శవం అవసరం లేదు. గద్ద ఎవరో సింబల్లో మీరు చూపిస్తాను మీకు చూడండి. ఇంగ్లీష్ తర్జుమాలో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో ఇక్కడ వల్చర్స్ చచ్చిపోయిన శవాలకి గద్దలు పోగాయి అని ఉండదు. యాక్చువల్గా గద్దలని ఉంది, ఇక్కడ రాబందులు అని రాశారు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో బేరియన్ స్టాండర్డ్ బైబిల్లో కూడా వల్చర్స్ అని రాశారు, బేరియన్ లిటరల్ బైబిల్లో కూడా వల్చర్స్ అని రాశారు. కింగ్ జేమ్స్లో ఏగల్స్ కరెక్ట్గా రాశారు గద్దలని, తర్వాత న్యూ కింగ్ జేమ్స్ న్యూ కేజీ వెర్షన్లో కరెక్ట్గా రాశారు. కింద న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో వల్చర్ అని. ఇంతకీ వల్చరా గద్దల? ఇక్కడ చూడండి అనేకమైన తర్జుమాలు రకరకాలుగా రాశారు. ఎందుకు రాశారు తెలుసా? చూడండి గమనించండి. ఇది రాబంద్ కదా మొదటిది, ఇది గద్ద. రాబంద్కి గద్దకి ఉన్న లక్షణం ఏంటంటే చూడండి, ఇక్కడ గద్దలో ఎడమవైపున గద్ద సాధారణంగా బతుకుండదాన్ని హంట్ చేసి వేటాడి తింటుంది, కానీ రాబందులు అలా చచ్చిపోయిన శవాలను గట్ట తింటూ ఉంటుంది. ఈ కంపారిజన్ మీరు గమనించండి. ఇంతకీ బైబిల్ గ్రంథంలో రాయబడింది గద్దలే. చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్ళవు, అయినా కూడా చచ్చిపోయిన శవాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి? దానికి ఏదో కావాలి. చచ్చిపోయిన శవం దగ్గర ఏం దొరుకుతుందండి గద్దలకి? అమెరికా సింబల్ మీకు ఏంటో తెలుసా? ఇక్కడ గమనించి, బాల్డ్ ఈగల్, నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. చచ్చిపోయిన శవాల దగ్గర గద్దలు పోగవుతాయి. చచ్చిపోయిన శవం దగ్గర ఏం దొరుకుతాయో మీరు ఆలోచించండి. ఎందుకు దాడి చేశారో ఇరాక్ మీదకి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎంత భయంకరమైన చూడండి, ఎందుకు దాడి చేశారో కారణం చూస్తే ఇక్కడ డేట్ చూడండి, ఏప్రిల్ 29, 2003. జాగ్రత్త గమనించి, ఏప్రిల్ 29 ఒక పేపర్లో పడింది అప్పట్లో, బీబీసీ న్యూస్లో. గిల్గమేష్ టూంబ్ బిలీవ్డ్ ఫౌండ్. ఆర్కియాలజిస్ట్ అంటే గిల్గమేష్ అంటే వాడొక హైబ్రిడ్, వాడిని నిమ్రోద్ అనుకుంటారు చాలామంది. మరి నిజంగా నిమ్రోదో కాదో మరి నేను 100% చెప్పలేను, కానీ వీడు మాత్రం మనిషి కాదు, మనిషి సగం ఒక హైబ్రిడ్ అన్నమాట. Archaeologists in Iraq believe they may have found the lost tomb of King Gilgamesh, the subject of the oldest book in the history. Gilgamesh అనే బుక్ ద్వారా దొరికింది. చూసారు యుఎస్ సింబల్ చూడండి, అక్కడ గద్ద చచ్చిపోయిన శవం దగ్గర పోగాయి అట. ఎందుకు పోగాయి? ఇరాక్ మీద ఎందుకు దాడి చేశారు? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జూన్ 28, 2003 ఆఫ్టర్ ద వార్ లాస్ట్ ఇరాకీ ట్రెజర్స్ ఫౌండ్. చూడండి ఇక్కడ 2003 జూన్ 6 ట్రెజర్ ఆఫ్ నిమ్రూద్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇరాక్ అండ్ ఇట్స్ స్పెక్టాకులర్. నిమ్రోద్ యొక్క ఈ ట్రెజర్ అంతా దొరికిందంట. చూడండి ఇక్కడ ఈ పేపర్ డైలీ న్యూస్లో కూడా పడింది. జూన్ 6, 2003 ట్రెజర్స్ ఆఫ్ నిమ్రూద్ ఫౌండ్ ఇన్ ఇరాకీ వాల్ట్ అని విషయాలు మనం కూడవచ్చు. చూడండి, అప్పుడు అమెరికా దాడి చేసినప్పుడు ఏం దొరికాయంట? ఇవన్నీ దొరికాయి. చూడండి, నిజంగా ఇది నిమ్రోదేనా మనకు తెలియదు. మరి అయితే ఇవన్నీ ఇరాక్లో దొరికాయి. వీటి కోసం రాలేదు, బంగారం కోసం దాడి చేసి. యాక్చువల్గా అమెరికా ఏదో మాస్ డిస్ట్రక్టివ్ వెపన్స్ కోసం కాదు, వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు ఇవన్నీ కూడా.
మరి దేనికోసం వచ్చారంటే ఏలియన్ బాడీ కోసం వచ్చారు. అంటే ఆఫ్‌కోర్స్ హ్యూమన్ హైబ్రిడ్ నెఫిలీల బాడీ, సింపుల్‌గా మీకు అర్థమైన భాషలో అమెరికా దాడి చేసింది యాక్చువల్‌గా నెఫిలీల బాడీ అక్కడ దొరికిందని బయటపడింది. ఆ నెఫిలీల బాడీలోని డీఎన్ఏ కావాలి వారికి. ఆ డీఎన్ఏ తీసుకొని వారు సూపర్ సోల్జర్స్‌ని క్రియేట్ చేయాలని ఆలోచన అమెరికాకు ఉంది. అది అమెరికా దాడి చేసింది. చూసారా? మనకి ఇంకా తెలీదు క్రైస్తవ లోకానికి ఈ విషయాలు. గమనించండి. అమెరికా దాడి చేసింది దీని పర్పస్ కోసం. పడిపోయిన నెఫిలీలో ఒక బాడీ దొరికింది. ఆ నెఫిలీలో డీఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి వారు సూపర్ సోల్జర్స్ని చేయాలనే ఆలోచన అమెరికాకు ఉంది. కాబట్టి ఆ టైప్ చేసినప్పుడు ఈ నిమ్రోదు బాడీ గిల్గమేష్ అంటే పురాతన పాపసం నిమ్రోద్ అంటారు చాలామంది. మరి ఎంతవరకు వాస్తవం నాకైతే నేను చెప్పలేను, కానీ ఆ బాడీలు ఇవన్నీ చూడండి పురాతనమైన క్లీన్ చేశారు. ఇవన్నీ ఎంత అద్భుతం. ఇరాకీ మ్యూజియంలో కనపడ్డాయి. ఇది చూడండి వస్తువులన్నీ. యాక్చువల్‌గా అమెరికా డైరెక్ట్‌గా ఫస్ట్ అమెరికా జరిగిన వెంటనే మనం గమనిస్తే ఈ సంఘటన ముందు అమెరికా దాడి చేయక 2003 దాడి జూన్ ఆ ప్రాంతంలో దాడి చేయకముందు యాక్చువల్‌గా కొన్ని నెలల ముందు ఒక రష్యన్, యూరోపియన్ అంటే ఆర్కియాలజిస్ట్ తవ్వకాల్లో ఈ గిల్గమెష్ బాడీ దొరికినట్టుగా మనకి స్పష్టంగా లేఖనాధారాలు ఉన్నాయి. చూసారా ఇక్కడ? ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ట్రెజర్ కూడా ఉంది. అక్కడ సంపద ఉంది. ఎన్ని విషయాలు వారు కనుగొని ఆహ్, ఇరాకీ బాగ్దాద్ మ్యూజియంలో ఇయన్నీ పెట్టారు. అప్పుడు ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత అమెరికాకు ఆలోచన వచ్చింది. ఇదే సరైన సమయం. ఆ ఏలియన్ టెక్నాలజీ మనకి కావాలంటే, ఏలియన్ హైబ్రిడ్ యొక్క జెనెటిక్స్ కావాలంటే ఇదే మనం చెప్పేది. ఈ విషయం బట్టి దాడి చేశారు పిల్లలు. యాక్చువల్ కారణం ఇది. నిజంగా మీరు నమ్మపోతే విచిత్రం ఏంటంటే అమెరికా వాళ్ళు ఈ నగదులు ఏదైతే దొంగతనం చేశారో మళ్ళీ ఇరాక్కి ఇచ్చారు. ఇరాక్కి ఈ సంపద అంతా ఇచ్చేసారు, కానీ ఆ బాడీ ఏదైతే దొరికిందో ఆ బాడీ అమెరికా పట్టుకుపోయారు. అమెరికా పట్టుకుపోయి నిమ్రోద్ ఏదైతే గిల్గమేష్ బాడీ దొరికిందో అమెరికా పట్టుకుపోయారు పిల్లలు. మీకు ఆ విషయం ఆశ్చర్యపోతారు ఈ విషయాలు గమనిస్తే. అమెరికా పట్టుకుపోయినప్పుడు చూడండి ఇక్కడే పెట్టారు. ఎయిర్ ఫోర్స్ బేస్లు, ఇదే ఎయిర్ ఫోర్స్ బేస్లు, యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ బక్లే స్పేస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అండర్ గ్రౌండ్లో ఆ బాడీని పెట్టి దాని నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి వారు ఏదో ప్రయోగాలు చేశారు. అప్పుడు అక్కడ పనిచేసే వారికి కొన్ని రకమైన విషయాలు వారికి సంభవించాయంట. ఈ దురాత్మల గురించిన యాక్టివిటీస్ అన్నీ చాలా దాడులు ఇవన్నీ అక్కడ పనిచేసే వాళ్ళకి ఆ సమయాల్లో జరిగాయంట. దాన్ని ఆధారం చేసుకుని సినిమా కూడా వచ్చింది. ఆలోచించేయండి. ఈ సినిమా నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా చూడండి. డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ అనే సినిమా ఒక కథను ఆధారం చేసుకునే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ. ఈ సినిమా మీరు గురించి రీసెర్చ్ చేయండి, నేను చెప్పింది అబద్ధం కాదు. ఈ సినిమా ఏం ఆధారం చేసుకుని తీశారంటే అమెరికా ఏదైతే 2003లో అమెరికా దాడి చేసిందో ఆ దాడి చేసినప్పుడు వారు ఈ నిమ్రోద్ ఏదైతే గిల్గమేష్ బాడీ దొరికిందో ఆ బాడీని తీసుకొచ్చేసారు అమెరికా. ఆ బాడీని తీసుకొచ్చి సీక్రెట్ మిలిటరీ బేస్లో పెట్టారు. దాని మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళకి చాలా భయంకరమైన దాడులు, డెమానిక్ ప్రెసెన్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా వారు గమనించారంట. దాన్ని ఆధారం చేసుకున్న సినిమా తీశారు. నిజంగా సినిమా చూస్తే షాక్ అవుతారు, ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వారు అల్టిమేట్గా ఏం చేయాలనుకుంటున్నారంటే అమెరికా డిఎన్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి అమెరికాలో ఒక ప్రాజెక్ట్ వారు చేస్తున్నారు. చూడండి, డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ డార్పా ఈజ్ ఏజెన్సీ ఆఫ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీ. వీళ్ళు అల్టిమేట్గా రక్షణ శాఖకు సంబంధించిన ఒక డార్పా అనే సంస్థ అల్టిమేట్గా కెస్ట్ ఫర్ ద హ్యూమన్ సోల్జర్స్. వీరు సినిమా కూడా వచ్చింది, యూనివర్సల్ సోల్జర్స్ అనే సినిమా వచ్చింది. మీరు సినిమాలు వీటి గురించి మీరు చూస్తే ఎంత డిసెప్షన్ ఉందో, ఎంత మోసం ఉందో ఈ సినిమాల్లో మనం చూడొచ్చు ప్రియులరా. యూనివర్సల్ సోల్జర్ రీజనరేషన్ అని సూపర్ హ్యూమన్స్ మాట. అల్టిమేట్గా డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి నెఫిలీలు అక్కడ డిఎన్ఏ తీసుకొచ్చి ఏంటి వీళ్ళలోకి ఎక్కించాలని ఆలోచన. ఎవరిలో? అమెరికన్ సోల్జర్స్లో ఎక్కించిన తర్వాత ఒక మైటీ ఆర్మీగా తయారు చేయాలని అమెరికా ఒక ప్రాజెక్ట్ చేసింది. ఇది ఎంత ఈ కుట్రలో భాగంగానే అమెరికా దాడి చేసింది మీద, నిజంగా ఇరాక్ మీద దాడి చేసింది ఈ కారణం చేత. చూడండి, అది మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు వీటిలే సూపర్ సోల్జర్స్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ సినిమా చూసినప్పుడు అబ్బా ఏంటి మనుషులు ఇంత పవర్ఫుల్గా ఉన్నారు, అలాంటి వారిగా మనం అయిపోతే బాగుంది ఇన్స్పిరేషన్ చేసే విధంగా మోసయుక్తంగా ఈ సినిమాలు తీశారు పిల్లలు. చూడండి, చైనా హ్యాస్ డన్ హ్యూమన్ టెస్టింగ్ టు క్రియేట్ బయోలాజికల్ అన్చేంజ్డ్ సూపర్ సోల్జర్స్. చూసారా, బయోలాజికల్ అన్చేంజ్డ్ టు క్రియేట్ చూసారా సోల్జర్స్ విత్ ఐరన్ ఫిస్ట్ పుట్ అండ్ షో. కొరియాలో కూడా
చైనాలో కూడా ఇలాంటి హైబ్రిడ్లు తయారు చేసిన కోరిక ఇప్పుడున్నది కాదండి. అప్పటి నుంచి ఆదికాండం నుంచి ఈ కోరికలు మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, నేను ఆల్రెడీ చెప్పాను ఈ స్టార్ గేట్స్ గురించి. ఇప్పుడు సరన్ అనే వాటి గురించి కూడా మనం చూద్దాం. చూడండి, సెర్న్ ద బాటమ్లెస్ పిట్ అండ్ ద జార్జియా గైడ్ స్టోన్స్. సెర్న్ అంటే ప్రియులారా, ఇది ఒక ఇది సంస్థ యూరోపియా. చూడండి ఇక్కడ రాశాను చూడండి, సెర్న్ అంటే ఏంటండి? ఐరోపా అణు పరిశోధన సంస్థ మరియు పరిశోధన సంస్థ. సెర్న్ అంటే జెనీవాలో ఉంది ప్రియులరా. వీరు ఏం చేయాలనుకుంటున్నారో, వీళ్ళ ప్రయోగం ఏంటంటే ఒక కొలైడర్ ద్వారా ఒక పార్టికల్, అంటే ఆటమ్ పార్టికల్ని కొలైడ్ చేసేట విశ్వం యొక్క ఉనికి తెలుసుకోవాలని ఈ అణు సంస్థ వారు వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంది? సెర్న్లో ఒక ట్యూబ్ లాగా, ఒక రింగ్ లాగా, ఒక 30 కిలోమీటర్ పెద్ద వాష్యంలో ఒక రింగ్ ఏర్పాటు చేసి అక్కడట ఆటమ్స్ని, అణువుల్ని, 2 అణువులు, ఆటం బాంబ్ ఎంత పవర్ఫుల్, అణువుల్ని సూపర్ స్పీడ్, లైట్ స్పీడ్తో దాన్ని ప్రయాణింపచేసి కొట్టిస్తారట. కొట్టించడం వల్ల సృష్టి యొక్క మూలకాను గాడ్ పార్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క ఉనికి రహస్యాలు తెలుసుకోవచ్చని వీళ్ళ ప్రయత్నం. ఎంత పిచ్చి ప్రయత్నం అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు. వీరు చేసే దుర్మార్గ పని వల్ల ఇది ఒక రకమైన పోర్టల్ క్రియేట్ అయ్యి ఆ దురాత్మలు బయటికి రావడానికి, ఈ లోకములు ఫిజికల్ వరల్డ్లోకి రావడానికి వీరు ఆస్కారం అవుతున్నారు. సెర్న్ అనే కంపెనీ నేను చేసే పనులు దుర్మార్గ పనులు. వీళ్ళు లోగో చూడండి, ఈ లోగో చూడండి ఎలా ఉందో. సెర్న్ సింబల్ ఇది చూడండి, 3 ఆర్లు కనబడుతున్నాయి. వీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళంతానే? సృష్టి రహస్యం తెలుసుకోవాలా? ఎంత వెర్రోలో చూడండి వీరు చేసే పనులు చూడండి. అంత మాత్రం కాదు, ఇది ఎక్కడ నిర్మించారు? ఈ కొలైడర్ ఈ యాక్టివిటీ, ఈ లార్జ్ పోర్షన్ ఆఫ్ సెర్న్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ సెయింట్ గెనిస్ అనే ఆ ప్రాంతంలో ఒక సెయింట్ ఉండేవాడు. ఇట్లా రోమ్కి సంబంధించిన ఒక సెయింట్, అదే రోమన్ క్యాథలిక్ సంబంధించిన సెయింట్. ఆ సెయింట్ ప్రాంతంలో ఈ కొలైడర్ నిర్మించారు. అది ఒకప్పుడు పూర్వం రోమా ప్రభుత్వం, అంటే యేసుప్రభు వారు ఆ ముందు పూర్వం ఉన్నప్పుడు అపోలికియామ్ అనే ఆ ప్రాంతంగా అది దేవాలయం, దేవతకి ఆరాధనకి గుడిగా ఉండేది. ఇది గుడి ఉండేదండి పూర్వం. నేను ఏమంటానంటే, ఈ స్విట్జర్లాండ్లో ఇది నిర్మించక ముందు పూర్వం ఒక 2000 సంవత్సరాల క్రితం ఇది ఒక దేవతకి ఒక మందిరం ఉండేది. ఆ ప్రాంతంలోనే దీన్ని నిర్మించారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే ద టౌన్ అండ్ టెంపుల్ వర్ డెడికేటెడ్ టు అపోలియన్ ద డిస్ట్రాయర్. హారస్ శివ అని కూడా అంటూ ఉంటారు. అపోలియన్ అని దేవతకి ఎగ్జాక్ట్గా చూడండి, బైబిల్ గ్రంథంలో అపోలియన్ అని ఉంది కదా. వాడు అగాధ కోపం నుంచి వస్తాడు మహాశ్రమంలో. ఎగ్జాక్ట్గా గుడి ఉన్న దగ్గరే వారు ఈ సెర్న్ అనే ఈ అణు పరిశోధన సంస్థ వారు దీన్ని ఒక ప్రాజెక్ట్ని నిర్మించారు. దీన్ని ప్రయోగం చేస్తున్నారు. ఆల్రెడీ 2013లో గట్టా ప్రయోగం చేశారు. సూపర్ స్పీడ్తో కొలైడ్ చేశారు. విచిత్రంగా ఏంటంటే వీరి ప్రాంగణం ముందును ఏముంది? వీళ్ళు ప్రాంగణం ముందుని ఈ ఎంట్రన్స్లో ఒక శివుడు తాండవిస్తూ, ఆ గాడ్ పార్టికల్ కదా, అంటే శివుడు విశ్వాన్ని, అంటే ఈ లయకారకుడు కదా అని చెప్తారు కదా. దిస్ హ్యూజ్ నటరాజ స్టాచ్యూ ఇస్ లొకేటెడ్ అట్ సెర్న్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇది స్విట్జర్లాండ్లో ఇది ఇచ్చారంట, భారతీయులు ఇచ్చారు. సైంటిస్ట్ కార్ల్ సాగన్ డ్రూ ద మెటాఫోర్ బిట్వీన్ కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ లార్డ్ శివ, నటరాజ అండ్ ద డ్యాన్స్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్. చూసారా? అంటే శివుడికి మరో పేరు, మీరు తప్పుగాను కాక, శివుడికి మరో పేరు అపోలియన్ అనే పేరు పూర్వం అపోలియన్గా పిలిచేవారు యూరోపియన్స్, అదే యూరోపియన్ రోమన్లు. ఇక్కడ భారతీయులు శివుడు అని పిలుస్తున్నాడు. ఇదేంటి ఇంతకీ? ఆ పేర్లు అపోలియన్ అన్నా శివుడు అన్నా ఒకటే. బైబిల్లో శివుడు గురించి ఉంది, ఎగ్జాక్ట్గా ఉన్నది పిల్లలు. కాస్మిక్ డ్యాన్స్ చేస్తారు కదా శివుడు అని చెప్తూ ఉంటారు కదా భారతీయులు. అలాగే ఈ పార్టికల్ని కూడా డ్యాన్స్ చేయిస్తారట. ఎంత దారుణమైన పనులు చూడండి. అక్కడ ఆ టైంలో ద లార్జ్ కొలైడ్ హ్యాడ్ ఆన్ కొలైడర్ కుడ్ ఓపెన్ ఎ డోర్ వే టు ఎక్స్ట్రా డైమెన్షన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ డోర్ మైట్ కమ్ సంథింగ్ ఆర్ వీ మైట్ సెండ్ సంథింగ్ త్రూ ఇట్. వీళ్ళు ఏదైతే ఈ ప్రయోగం చేస్తున్నారో సృష్టి రహస్యాలు తెలుసుకోవాలని, ఈ ప్రయోగం వల్ల మేలు జరగదు కానీ కీడే జరుగుతుంది. ఆ కీడు ఏంటంటే, వీరు ఏదైతే స్టార్ గేట్స్ అన్నానో దాని ద్వారా చీకటిలో నుంచి, అగాధ కోపం నుంచి దయ్యాలు వస్తాయండి బయట, ప్రత్యక్షం అవుతాయి. అదే యేసుప్రభు వారు చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో ఉంది. వీరు చేసినప్పుడు అమెరికాలో చూడండి, ఒక శాటిలైట్ ఇమేజ్ చూడండి, గమనించండి. అప్పట్లో ఒక ఫోటో తీస్తే స్ట్రేంజ్ క్లౌడ్స్ అండ్ రాడర్లో కనపడుతుంది. ఒక పోర్టల్ కనపడుతుంది మీకు స్పష్టంగా.
పోర్టల్స్ అందుకే ఉన్నాయని బైబిల్ చెప్తున్నాను. స్టార్ గేట్ చూడండి, రౌండ్గా ఆ జెనీవా చుట్టూ కనపడుతుంది చూసారా. వీరు చేసే ప్రయోగం వల్ల చూడండి, CERN ఈజ్ సీకింగ్ సీక్రెట్స్ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ మేబీ ఓపెనింగ్ ద పోర్టల్స్ ఆఫ్ హెల్. నరక ద్వారాలు తెరుస్తున్నారా, లేకపోతే సృష్టి రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? CERN పేపర్లో పడింది, వాల్ స్ట్రీట్ జర్నల్ అని ఫేమస్ పేపర్ అది, న్యూస్ రీడర్. చూడండి ఏమంటున్నాడు, నరక ద్వారాలు ఓపెన్ చేస్తారు. ఈ ప్రయోగాల వల్లే సాతానుడు వస్తాడు, అగాధ పోలియన్ దోత వచ్చి వీళ్ళు దూరుతాడు, అబద్ధ క్రీస్తులో. బైబిల్లో అందరు కదా రెఫరెన్స్. అబద్ధ క్రీస్తులో వచ్చేది ఎవడు? నిమ్రోదు అంటారు చాలామంది, నిజమే అయ్యి ఉండొచ్చు. నిమ్రోదు గాడి స్పిరిట్ అబద్ధ క్రీస్తులోకి ఎంటర్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ అది మాత్రం అపోలియన్ ఎవడు మాత్రం దూరుతాడు. చూడండి గమనించండి ఇక్కడ వచనంలో, వీ షుడ్ బి వెరీ సీక్రెట్ ఆఫ్ CERN బో మెనీ ఆర్ వాచింగ్ ద CERN ఈవెన్ నో. చూడండి అనదర్ డైమెన్షన్ దయ్యాలు వస్తాయండి ఈ ద్వారాల ద్వారా. చూడండి ఈ బ్యాక్ హోల్స్ అంటారు, ఇవన్నీ స్టార్ గేట్స్, ఇవన్నీ మీరు చదవాలి. చూడండి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఏదైతే నరక ద్వారం ఉందో, నరకంలో ఒక ప్రాంతం ఉందో, అగాధ కోపం ఉందో, ఆ కోపంలో ఒక రాజు ఉన్నాడు. ఆడి పేరు ఏంటంటే అబద్దోను. హెబ్రూలో అబద్దోన్ అంటారు, గ్రీక్ భాషలో అపోలియన్, మన భారత భాషలో ఎవరది చూసారా? మొదట చూడండి, అబద్ధ క్రీస్తులు ఎవడు ప్రవేశిస్తాడట? చీకటిలోంచి, కోపంలోంచి వస్తాడట. గమనించండి అపోలియన్. వీళ్ళు చేసి CERN ఏదైతే చేస్తుందో అన్ని పరిశోధన చేస్తున్నారు. వీరు చేసిన సబ్ ఆటం కొలిజన్ ద్వారా వీరు నరకంలో ద్వారాలు ఓపెన్ చేస్తున్నారు. ఇదే బైబిల్లో ప్రస్తావన. ఇది చేసే దుర్మార్గ పనుల వల్ల యగాధ కోపంలోంచి వీళ్ళు వస్తారండి. రాబోయే రోజుల్లో వీళ్ళు వస్తారు, కంపల్సరీగా వస్తారు. చూడండి, మొదట ప్రస్తుతం సంభవించి పాప పురుషుడు, నాశన పుత్రుడు, ఇక్కడ అపోలియా అని ఉంది. అపోలియన్ కుమారుడట. ఎవడీడు? అబద్ధ క్రీస్తు, ఏదైతే యాంటీ క్రైస్ట్ అంటామో, ఏదైతే నాశన పాత్రుడు అనే బైబిల్లో తర్జుమా చేశారో, గ్రీకులో G684 అనే నెంబర్ జాగ్రత్త గమనిస్తే మూల భాషలో ఏముందంటే అపోలియా అని ఉంది. అపోలియన్ కుమారుడు అని అర్థం అంట. అంటే ఎవడీడు? అబద్ధ క్రీస్తు. అపోలియా ఏదైతే మనం అపోలియన్ వచనం చదువుకున్నాం కదా, అగాధ కోపంలోంచి ఒకడు వస్తాడు. వాళ్ళందరూ దయ్యాలందరికీ పడిపోయిన దూతలు ఎవరైతే బంధించారో, దేవుడు పేతురు యోధా పత్రికలో రాయబడిందో, వాళ్ళు ఏదైతే పాపం చేసి నరుల కుమార్తెలతో పోయారో వాళ్ళందరూ ఇప్పుడు బంధించబడ్డారు. ఆ బంధించబడిన అందరికీ లీడర్ ఎవడంట? అపోలియన్. వాడు కుమారుడంట. ఎవడు? అబద్ధ క్రీస్తు. వాడప్పుడు నేను దేవుడిని చెప్పుకుంటాడు, దేవుళ్ళని ప్రవేశించి నేనే దేవుడిని చెప్పుకుంటాడు. ఎవడాడు? అపోలియన్ కుమారుడు. గమనించండి ప్రకటన గ్రంథం 17:8 చూడండి, నీవు చూసిన ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. భునేవాసుల జగత్పునాది వేయబడే జీవ గ్రంథంలో ఆ బీస్ట్ ఎవరో కాదు, యాంటీ క్రైస్ట్. అది యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అగాధ జలం నుంచి. అఫ్ కోర్స్ మీరు ఈడెవడో మరి అపోలియన్ అంటే అజాజాలు తోతేమో మరి నాకు తెలియదు ప్రియులారా, మనకి ఈ విషయంలో నాకు క్లారిటీ లేదు. అది ఎవరైనా అయి ఉండొచ్చు. అపోలియన్ అని ఎవడో మరి వాడే నాశన పుత్రుడు కుమారుడు అంట. అపోలియన్ కుమారుడు అంట, యాంటీ క్రైస్ట్. గమనించండి, ఈ CERN చేసే పనులన్నీ మామూలు పనులు కానీ దుర్మార్గ పనులు ప్రియులారా. వీటి గురించి సినిమాలు కూడా వచ్చి మీరు ఆశ్చర్యపోతారు ప్రియులారా. సినిమాలు కూడా వచ్చి మనం ఏమనుకుంటున్నాం కానీ ఎన్ని సినిమాల రూపంలో వచ్చాయి. ది స్కార్పియన్ కింగ్ కలెక్షన్ అని, ద స్కార్పియన్ కింగ్ అని ఒకటి. మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ కనీసం చూడకపోయినా గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీరు అబద్ధమైతే చూడండి. ద స్కార్పియన్ కింగ్ 2 అని ఆ సినిమా, ద స్కార్పియన్ కింగ్ 3 బ్యాటిల్ ఫర్ రిడెంప్షన్ అంట. అది ఇంకా జరుగుతుంది భవిష్యత్తులో. వీళ్ళు ఏదైతే సినిమా తీసారో భవిష్యత్తులో జరుగుతుంది. ద స్కార్పియన్ కింగ్ అని ఈ సినిమా ఏం చేశారంటే, అగాధ కోపంలో అపోలియన్ అనే దేవత ఏదైతే ఉందో అది అందరికీ లీడరు. వాటి గురించి ఉంటుంది ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో వాడు బయటికి రావడం, థర్డ్ పార్ట్లో యుద్ధం చేయడం, అంటే క్రీస్తుతో యుద్ధం చేస్తారు. అల్టిమేట్గా ఈ సినిమాల్లో చూపించారు పిల్లలు. మీరు సినిమాలు చూస్తే ఆశ్చర్యపోతారు. చివరి దినాల్లో నెఫీలు తిరిగి వస్తారు, మళ్ళీ భూమి మీదకి వస్తారు. గమనిస్తే కరెక్టింగ్ ది ఇమేజ్ చూడండి. ప్రసంగి 1:9 ఆకాశం కింద ఏది నూతనమైంది కాదని బైబిల్లో రాయబడినట్టు ప్రియులారా, మీరు గమనిస్తే ఆకాశంలో ముందు జరిగింది, తర్వాత జరుగుతుంది. కాబట్టి మనం చూసాం ఇదివరకే ప్రియులారా, ఏదైతే హైబ్రిడైజేషన్ జరుగుతుందో ఇప్పుడు కూడా జరుగుతుంది. చూడండి, 4 దినాలు మనం చూసాం ఆల్రెడీ. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక స్పష్టమైన వాక్యం ఉంది. 2వ అధ్యాయం, ఆఖరి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ప్రభు ఒక రాయ వచ్చి, ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి ఈ ప్రతిమ యొక్క పాదాల మీద పడుతుందో, తుత్తునీలుగా చేస్తుందో, ఆ తుత్తునీలుగా చేయబడే వేలు ఏదైతే కాళ్ళు వేలు ఉన్నాయో
ఆఖరి రాజ్యం ఏదైతే ఉంటుందో అది ఎలాంటి రాజ్యం అయి ఉంటుందట. అండ్ వేరే దో సాత్ ఐరన్ మిక్స్డ్ విత్ మీరీ క్లే దే షాల్ మింగిల్ దెమ్సెల్ఫ్ విత్ సీడ్ ఆఫ్ మెన్ బట్ దే షాల్ నాట్ క్లీవ్ టు వన్ అనదర్ ఈవెన్ యాజ్ ఐరన్ ఈజ్ నాట్ మిక్స్డ్ విత్ ఇనుము బురద మిళితమై ఉండేట చూచి తనిమితి కనిమితి. ఇనుము బురద అంటే ఇక్కడ గమనించాలి, బురద అంటే మనిషి అండి. శరీరం మానవుడు ఈ శరీరంతో మట్టితో చేయబడింది కదా మనిషి. ఇక్కడ ఐరన్ అంటే ఏంటంటే రోబోటిక్స్ అంటే చూడండి, ఏఐ అంటారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి అల్టిమేట్ బైబిల్ రెఫరెన్స్ ఉంది. ట్రాన్స్ హ్యూమనిజం అంటారండి, సింపుల్గా చెప్పండి మీకు అర్థమైన భాషలో. ట్రాన్స్ హ్యూమనిజం అంటారు, అంటే ఐరన్ మెషిన్ కలుపుతారన్నమాట. ఈ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది. దీనికి ఆద్యుడు ఎవడంటే ఎలాన్ మాస్క్. మనిషి టెక్నాలజీ కలవాలంట. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా ఈ కుట్రలో భాగం ఉన్నారు. చూడండి, దే షాల్ మింగిల్ విత్ ద సీడ్ ఆఫ్ మెన్. ఎవరు దే అంటే ఎవరు? మనుషులు కాదు, వాళ్ళు ఫాలెన్ ఏంజల్స్. దే షాల్ మింగిల్ విత్ ద సీడ్ ఆఫ్ మెన్ బట్ దే షాల్ నాట్ క్లీవ్ వన్ టు అనదర్. అంటే వారు వివాహం ఆడరు కానీ వారి యొక్క డిఎన్ఏని మనుషులు డిఎన్ఏతో కలుపుతారండి. అదే ఏలియన్. మన దాని గురించి చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఇదే జరుగుతుంది. ముందు నోవా దినాల్లో పడిపోయిన దేవదూతలు వచ్చి మనుషుల కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు నెఫిలీలు పుట్టారు. ఇప్పుడైతే బైబిల్ చెప్తుంది ఈ చివరి దినాల్లో డైరెక్ట్గా వచ్చి రిలేషన్ పెట్టుకోరు కానీ వారు హ్యూమన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వారి డిఎన్ఏ వీరి డిఎన్ఏ కలుపుతారు అని స్పష్టంగా ఉంది. మనిషి రోబోట్స్ కలుపుతారు. మనిషి రోబోట్ కలిపితే ట్రాన్స్ హ్యూమనిజం అంటారు. అలాగే మనిషిని హైబ్రిడ్లుగా సృష్టించే ప్రయత్నమే ఇది. దే షల్ మింగిల్. దే అంటే వారంటే మనుషులతో, మనుషుల యొక్క చూసి మనుష్య జాతులతో మిళితం అవుతారు. మనిషి జాతితో వారు మిళితం అవుతారు. మనిషి జాతి అంటే వారు మనిషి జాతి కాదు, ఎవరైనా పడిపోయిన దోతలు. వారు డైరెక్ట్ రిలేషన్ పెట్టుకోరు కానీ ప్రియులారా, వారు డిఎన్ఏ మన డిఎన్ఏని కలుపుతారు. ఈ టెక్నాలజీ దిస్ ఎండ్ టైమ్ స్క్రిప్చర్ డిస్క్రిప్షన్ ఏ మిక్చర్ ఆఫ్ జెనెటిక్స్ of humans and fallen angels. A hybridization program reappears in the lost kingdom. It is different than before the flood because no relationship involved. They shall not cleave to one another is not referring to unsuccessful mixing but rather to the fact of no personal involvement of any relationship as was the case before the flood. This mixing is a clinical situation. ఇక్కడ ఈ వచనం బట్టి నీకు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే చివరి దినాల్లో ఉండే ప్రభుత్వం ఉన్న దినాల్లో ఈ మిక్సింగ్ అనేది జరుగుతుంది. ప్రియుల ఫాలెన్ ఏంజల్స్ హ్యూమన్ మిక్సింగ్ అనేది జరుగుతుంది. అది ఫిజికల్ రిలేషన్ ద్వారా కాదు కానీ క్లినికల్ ద్వారా, ప్రయోగాల ద్వారా ఈ మిక్సింగ్ జెనెటికల్ డిసార్డర్ అనేది జరుగుతుందని స్పష్టంగా బైబిల్లో మనం చూడవచ్చు. దాన్నే మీకు అర్థమైన భాషల్లో ఏలియన్స్ ఏదైతే చెప్పుకున్నాం ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా పడిపోయిన దోతలు, వారు కిడ్నాప్ చేస్తారండి. మనుషులు కిడ్నాప్ చేసిన సంఘటనలు మనం కొన్ని చూసి మనం త్వరగా ముగించుకుందాం. దే రియర్ ఏలియన్ అబ్డక్షన్ ఎర్రర్. చూడండి, మనిషి ఇక్కడ ఇల్లు కనబడితే ఇల్లులోంచి అపహరించుకున్న క్రాఫ్ట్లో తీసుకుపోవడం ఇవన్నీ నమ్మశక్యంగా ఉండవు ప్రియులరా, కానీ ప్రపంచంలో జరుగుతున్నాయి. క్రైస్తవ లోకానికి కొంచెం అవగాహన ఉండాలి, వీటి మీద అవగాహన ఉండాలి. ఇది కట్టుకాదలు కాదు, వాస్తవాలు ప్రియులరా. మీకు కొన్ని చూపిస్తాను. సినిమాలు వచ్చాయి, ఇప్పుడు నేను చెప్పాను కదా, సినిమాలు వచ్చాయంటే దాని వెనకాల వాస్తవాలు ఉంటేనే వస్తాయి. చూడండి, ఇంగ్లీష్లో ఏలియన్ అబ్డక్షన్ మూవీస్ గురించి మనం రీసెర్చ్ చేస్తే కొన్ని మీకు పొందుపరిచాను. లైఫ్ ఫోర్స్ అని ఈ సినిమా 1985లో వచ్చింది. ఇక్కడ ఈ సినిమాలు ఈ సినిమాలు ఇప్పుడు నేను చూపించే సినిమాలు అన్నింటిలో ఏం చేస్తారంటే ఒక క్రాఫ్ట్లో రావడం, మనుషులు స్త్రీలను పురుషుల్ని కిడ్నాప్ చేయడం, వారిలో ఉండి ఈ మెటీరియల్ ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో స్పెర్మ్ అని లేకపోతే ఎగ్ అని ఎక్స్ట్రాక్ట్ చేయడం, దాన్ని మ్యానిపులేట్ చేసి వారి జెనెటిక్స్ని మిక్స్ చేసి హైబ్రిడ్ని సృష్టించడం, అల్టిమేట్గా వీరు చేసి పనులు. చూడండి, ఈ సినిమా వచ్చింది ఫైర్ ఇన్ ద స్కై 1993లో సినిమా వచ్చింది. తర్వాత 1977లో వచ్చి పురాతన క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ అని అంటారు. ద ఫోర్త్ కైండ్ అని 2009లో సినిమా వచ్చింది. ఇవి మీకు అర్థం కావు, ఈ సినిమాలు అర్థం కాదు. ఫోర్త్ కైండ్ ఏంటి, థర్డ్ కైండ్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్క్ స్కై 2013లో సినిమా వచ్చింది పిల్లలు. ఈ సినిమాలు ఎందుకు వచ్చి మీరు అవగాహన కలిగి ఉండాలి. మన సినిమాలు చూడమని ఎంకరేజ్ చేయట్లేదు కానీ వీటి వెనకాల పరమార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్ట్రా టెరెన్షియల్స్ 2014 ఈ సినిమాలు ఎన్ని అల్టిమేట్గా మనుషులు కిడ్నాప్ చేసి ఎగ్ని స్పెర్మ్ని సిమెన్ తీసి వారు హైబ్రిడ్ని సృష్టిస్తారు పిల్లలు. ఆల్రెడీ జరుగుతుంది ప్రోగ్రామ్, బ్రీడింగ్ ప్రోగ్రామ్. మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్తే నమ్మశక్యంగా ఉండవు పిల్లలు. క్లోజ్ ఎన్కౌంటర్స్ చూడండి, ఇప్పుడు థర్డ్ కైండ్ ఫస్ట్ కైండ్ అంటే ఏంటో చూడండి. దీస్ ఎన్కౌంటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఏదైతే ఈ ముఖాముఖి ఎదురుపడతాయో చాలామంది ముఖాముఖిగా ఈ క్రాఫ్ట్లని ముఖాముఖిగా ఏలియన్స్ని చూడడం జరిగింది. వాటిని ఆ కేటగిరీని 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది.
ఏంటి ఆ కేటగిరీ అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ అంటే అర్థం ఏంటంటే చాలా దూరం, చాలామంది ఒక 500 మీటర్లు, ఒక పంట కంటే 500 అడుగుల కంటే ఎత్తులో ఆ ఫ్లయింగ్ సాసర్ని చోట చూస్తారు. దాన్ని ఫస్ట్ కైండ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ అంటారు. అంటే మొదటి అంటే మీటింగ్ అంటే ఫస్ట్ దీన్ని దూరం నుంచి చూసి దాన్ని ఫస్ట్ కైండ్ అంటారండి. కానీ సెకండ్ కైండ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ దాని డెఫినేషన్ ఏంటంటే యూఎఫ్ఓ ఈవెంట్ దట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ సచ్ ఎస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ హీట్ ఆర్ లైట్. రెండోది సెకండ్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్ అంటే వీళ్ళు దూరం నుంచి చూడడం మాత్రమే కాదు, చాలామంది దూరం నుంచి నేను చూశాను. ఫస్ట్ కైండ్ నాదైతే, నేను యాక్చువల్గా ఏలియన్ క్రాఫ్ట్ని చూశాను. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్. నాకు ఆ దర్శనం అంటే ఏమంటారు, ఎన్కౌంటర్ ఎదురుపడిన సందర్భం ఏదైతే ఉందో నాకు అది దూరం నుంచి చూడగలిగాను. నాది ఫస్ట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్. కానీ రెండో కైండ్ ఏంటంటే వారు చూడడం మాత్రం కాదు, దాని యొక్క ఫిజికల్ మార్క్స్ నేల మీద కనబడుతుంటాయి. అవి ఆ నేల అక్కడ ప్రాంతంలో స్పష్టంగా దాని ఛాయ కనబడుతూ ఉంటుంది. ఆ ఛాయ అంటే దాని నుంచి వదిలయ్యే యొక్క ఏదైతే ఉందో హీటు ఏదైతే ఉందో స్పష్టంగా గడ్డి మాడిపోవడం ఇవన్నీ ఒక సాక్ష్యం అయితే దొరుకుతుంది. పిల్లలు చూడడం అంటే మనకి సాక్ష్యం కాదు కదా. ఇప్పుడు ఫిజికల్గా మనం చూడడం వేరు, దాని సాక్ష్యం నిరూపించడం వేరు. థర్డ్ కైండ్ అంటే చూడండి, వాళ్ళు లోపల ఉండే ఏలియన్ ఎవరైతే ఆ క్రాఫ్ట్ని నడుపుతారో వారిని స్పష్టంగా చూడడం అవుతుంది, లోపల నుంచో బయట నుంచో. థర్డ్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. వారు స్పష్టంగా. మూడోది ఇంకొంచెం లోతుగా వెళ్తే వీరు క్రాఫ్ట్ని వారి రుజువులు మాత్రమే కాదు, వారు స్పష్టంగా లోపల ఏలియన్స్ని వాహనాన్ని నడిపే వారిని కూడా స్పష్టంగా చూస్తారు. దీన్ని థర్డ్ కైండ్ ఆఫ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ అంటారు. ఫోర్త్ కైండ్ ఏంటంటే వారు స్పష్టంగా అబ్డక్ట్ చేయబడతారు, వారిని అపహరించి వారి క్రాఫ్ట్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తారు. ఇది ప్రత్యక్షమైన ఒక అనుబంధం కలిగి ఉంటారు. వీరికి ఫోర్త్ కైండ్ అంటారు. ఇది చాలామందికి ఈ సంఘటనలు జరుగుతున్నాయి. అదే కిడ్నాప్ చేయడం అంటారు కదా. కిడ్నాప్ చేసి వారు భౌతికంగా కిడ్నాప్ చేస్తారు, వారు క్రాఫ్ట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ కైండ్ కూడా అంటారు. ఈ ఫిఫ్త్ కైండ్ ఏంటంటే డైరెక్ట్ కమ్యూనికేషన్. ఇంకా ఇది ఒక ట్రాన్స్లోకి పెట్టి తీసుకెళ్ళడం అన్నీ జరుగుతుంది. ఫిఫ్త్ కైండ్ డైరెక్ట్ ఇంటరాగేషన్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఫిఫ్త్ కైండ్ ఇది యాక్చువల్గా జరిగింది. ఫిఫ్త్ కైండ్ ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే ఐసెన్హోవర్ అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఫిఫ్త్ కైండ్ అండ్ క్లోజ్ ఎన్కౌంటర్ అయింది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా భ్రమలో ఉన్నప్పుడు కళ్ళలో ఉన్నప్పుడు చూడడం కాదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూశాడు. ఇది ఫిఫ్త్ కైండ్ అంటారు. ఈ కైండ్స్ గురించి తెలియాలి. అందుకనే ఇంగ్లీష్లో మనం ఇందాక సినిమాలు చూపించాం కదండి, మీకు అర్థం కావాలి. ఇక్కడ సినిమా చూడండి, క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ అని, ద ఫోర్త్ కైండ్ అని. సినిమాకి అర్థం మీకు ఎలాగ అర్థం అవుతుంది? ద ఫోర్త్ కైండ్ అంటే ఏంటి, క్లోజ్ ఎన్కౌంటర్స్ అంటే ఏంటి చూడండి. అందుకనే ఆ సినిమాలు మీకు అర్థం కావాలి. ఈ సినిమాలు అందుకే వచ్చాయి పిల్లలు. ఇప్పుడు కొన్ని ఏలియన్ అబ్డక్షన్స్ గురించి వాస్తవాలు, సత్యాలు మీకు టెస్ట్ మనీ సాక్ష్యాలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఈవిడ ఉంది కదా, ఈవిడిని ఏలియన్స్ అబ్డక్ట్ చేశారు. తర్వాత ఆవిడ అబ్డక్ట్ చేసి అంటే కిడ్నాప్ చేసి ఆ జరిగిన అనుభవాన్ని ఆవిడ పంచుకుంది. ఈవిడ పేరు మనం చూద్దాం పిల్లరా. ఈవిడ పేరు ఎక్కడ ఉంటుంది? 1900 జూలై 17వ తారీఖుని 1991 అల్డర్ గ్రోవ్, బ్రిటిష్ కొలంబియాలో. కొరీనా ఈవిడ పేరు కొరీనా అండి. బ్రిటిష్ కొలంబియా అల్డర్ గ్రోవ్ అనే ప్రాంతంలో ఈవిడ పేరు కొరీనా. ఈ కొరీనా అనే ఆవిడ అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంది. అబ్డక్షన్స్ కిడ్నాప్ చేయబడింది ఈవిడ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే జూలై 17వ తారీఖున 1991లో అల్డర్ గ్రోవ్, బ్రిటిష్ కొలంబియా అనే ప్రాంతంలో సౌత్ అమెరికాలో దేశం అది. ఆ దేశంలో కొరీనా అనే ఆవిడకి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆవిడే పంచుకుంది. సాక్ష్యం ఏంటంటే ప్రిల్లరా, ఆవిడ రాత్రి వేళ ఆవిడ ఇంటి ప్రాంగణం బయట వారు ఉన్నప్పుడు ఒక ఫుట్బాల్ స్టేడియం అంత క్రాఫ్ట్ని చూసిందంట. ఆవిడ నెత్తి మీదకి చూడడం చూసిందట. తర్వాత ఆ క్రాఫ్ట్లోనికి వాళ్ళు ఏంటంటే టెలిపాతిక్గా వారు హిప్నాటిజం చేసి వారు చూస్తుండగా మనం ఎలా చూస్తుంటాం, మనం మాట్లాడలేం, కదలలేం, చేయాలి, చూస్తూ ఉంటాం, మాట్లాడలేం, అరవలేం. వారు కిడ్నాప్ చేసి ఆ క్రాఫ్ట్లోకి 45 నిమిషాల తర్వాత ఆ ప్రాంతంలో విడిచిపెట్టారు, ఇంటి దగ్గర విడిచిపెట్టారు. ఇలాంటి సంఘటనలు 15 సంఘటనలు ఆ రోజు జరగడం ఈ ఇన్వెస్టిగేటర్ ద్వారా మనకు తెలుసుకోవాలి. ఇది ప్రధానమైన ప్రాచుర్యం పొందింది ఈ సంఘటన పిల్లరా. ఆవిడ సాక్ష్యం చెప్తుంది, ఆవిడ అనుభవం చెప్తుంది పిల్లరా. ఏం చేశారంటే సర్జికల్ ఇన్సర్షన్ చేసి వారు డిఎన్ఏ తీసి వారిని
తర్వాత కిడ్నాప్ చేసి తర్వాత మరి చేస్తారు. కిడ్నాప్ చేసిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టేస్తారు. ఇదే ఒప్పందం కుదిరిన అమెరికా ప్రెసిడెంట్కి మేము కిడ్నాప్ చేస్తాం, కొన్ని ప్రయోగాలు చేస్తాం. చూడండి, దే షాల్ మింగిల్ విత్ ద సీడ్ ఆఫ్ మ్యాన్. వారు మానవ జాతితో మింగిల్ అవుతారని ఉంది. ఎలాగా? డైరెక్ట్ రిలేషన్ కాదు, ఇలాగా. ఈ మాటలు మీరు బైబిల్ గ్రంథం నమ్మాలి ప్రియులారు. బైబిల్ గ్రంథం ఈ సాక్ష్యాలు నమ్మాలంటే బైబిల్ గ్రంథం మీద అవగాహన ఉండాలి. ఈ ట్రావిస్ అనే స్టోరీ ఏదైతే ఉందో ప్రియులారు, సెకండ్ అబ్డక్షన్ స్టోరీ మీకు చెప్తున్నాను. ఈ ట్రావిస్ అనే స్టోరీ చాలా ఫేమస్ అయింది. ఎవరు కాదలని సాక్ష్యంగా ఎలకాలం మిగిలిపోతుంది. ఎందుకంటే ట్రావిస్ ఇతని స్నేహితులు, చూడండి ఇక్కడ ఒరిజినల్ పిక్చర్, ది ట్రావిస్ వాల్టన్ అబ్డక్షన్. నవంబర్ 5వ తారీఖు 1975 ట్రావిస్ ఆయన నేషనల్ ఫారెస్ట్లో అరిజోనా ప్రాంతంలో, అమెరికా రాష్ట్రంలో అరిజోనా ప్రాంతంలో ఈ 6 ట్రావిస్ అనే వ్యక్తి వీళ్ళ వృత్తి ఏంటంటే, చాలామందికి అమెరికాలో చాలా స్థలాలు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి. స్థలాల్లో పెరిగిపోతే వాటిని కట్ చేసి చక్కగా క్లీన్ చేయడం వీళ్ళ పని. వారికి ఒక ఒప్పందం కుదిరింది. ఒక అడవిలో, అది అడవి ప్రాంతంలో ఒక ఆయనకి సంబంధించిన ల్యాండ్ ఉంటే దాన్ని క్లీన్ చేసే పని వీరికి అప్పచెప్పినప్పుడు వీరు 7 మంది కలిసి వర్క్ చేశారు. ఫస్ట్ రోజు బాగా సాగిపోయింది. తర్వాత వాళ్ళు అర్ధరాత్రి వేళ వారు అడవికొండ కారులో వచ్చేస్తే, రెండవ రోజు మాత్రం ప్రియులారా వారు ఆ పని ముగించుకుని వారు ఇంటికి వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ దూరం నుంచి కుడివైపుని చూస్తే అంట ఒక వెలుతురు లాంటిది 7 మంది చూశారంట. కారులో చూస్తాను, అడవిలో చెట్లు గట్టే నేను ఉంటే, ఓడి అమ్మ చందమామ చూడరా అని, ఎంత బాగుందో స్పష్టంగా అని చూస్తే అని మాట్లాడుతున్నాడట ఈ ట్రావిస్ అన్నవాడు. కొంతమంది కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడమవైపు చూస్తే అక్కడ చందమామ అక్కడ కనబడుతుంది. ఓరు బాబు, అది చందమామ ఇక్కడ కనబడి, ఇదిరా చందమామ, మరి అదేంటి అని వారు ఉత్సాహంతో, ఎడం వైపు కనపడే చందమామ అయితే మరి ఇప్పుడు వైపు కనపడుతుంది, ఇదేంటి చెట్లలో అని చెప్పి దాన్ని వెంబడించ ప్రారంభించిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక క్రాఫ్ట్ ఒక 20-30 అడుగుల్లో ఎత్తులో క్రాఫ్ట్ రౌండ్ ఆబ్జెక్ట్ ఇలా తిరుగుతుందండి. వీళ్ళు కారులో దూరంగా ఆపి చూస్తున్నప్పుడు వీడు కొంచెం, ఈ ట్రావిస్ వాల్టన్ చిన్నప్పుడు కొంచెం అల్లరగా ఉండేవాడు, ధైర్యవంతుడు, కొన్ని అల్లర మనిషి. ఇతను ఏం చేశాడు, స్నేహితులు వద్దన్నా కూడా ఆ కారు దిగి అలాగే వెళ్ళి అక్కడ రాయి బండ ఉంటే అడుగు దగ్గర ఆ బండ పక్కన దాక్కుని చూస్తూ ఆ క్రాఫ్ట్ని చూస్తున్నప్పుడు అంత మాత్రం ఒరే ఫ్రెండ్స్ పిలుస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు పిలుస్తూనే, ఎవరో వచ్చిరా అక్కడ వెళ్ళొద్దు అని చెప్పినా కూడా ఈయన వెళ్ళి ఆ క్రాఫ్ట్ కిందకి వెళ్ళాడు. అలా పైకి చూస్తున్నప్పుడు నెత్తి మీద ఉంది క్రాఫ్ట్. ఆ నెత్తి మీద వచ్చినప్పుడు అలా చూస్తుంటే వెళ్ళి ఫ్రెండ్స్ పిలుస్తూనే ఉన్నారు. చూస్తున్నాడు, అందులోంచి ఆ క్రాఫ్ట్లోంచి ఒక భయంకరమైన లేజర్ బీమ్ లాంటిది వచ్చి అతని మీద పడినప్పుడు తుల్లి పడుతాడు. ఆ చివరికి వెళ్ళి పడినప్పుడు ఈ భయం చూసి వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ 6 మంది పారిపోతారు, ఆ కారులో వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఫ్రెండ్స్ కొంతమంది మన డిస్కషన్ జరుగుతుంది కదా, పాపం వాడిని వద్దు, ఎందుకు అనవసరం వదిలేసాం, వాడికి ఏమైందో మనం వెళ్ళి చూద్దాం అన్నప్పటికీ వారు వెళ్ళినప్పటికీ ఆ క్రాఫ్ట్ లేదు, ఆ మనిషి లేడు. ఇంతకీ అక్కడ ఏం చేసిందంటే ఆయన కిడ్నాప్ చేసేది. ఈ కిడ్నాప్ ఆ రోజు పేపర్లో పడిందండి, చూడండి ఇక్కడ పేపర్లో పడింది. వీళ్ళే కిడ్నాప్డ్ ఇంటూ స్పేస్ క్రాఫ్ట్, స్నోఫ్లేక్ మ్యాన్ క్లైమ్స్ టెరెస్ట్రియల్ అబ్డక్షన్. ఇతనే పెద్దవాడు అయినప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి స్పష్టంగా అప్పుడు ఆ రోజు పేపర్లో పడింది. డిసెంబర్ 16వ తారీఖుని పడింది. ఇది ఎప్పుడు జరిగింది సంఘటన? నవంబర్ 5వ తారీఖుని జరిగితే ఈ సంఘటన 1975లో. ఇది ఎప్పుడు పడింది పేపర్లో? అప్పుడు ప్రయోగాలు ఆడుతూ బయటపడ్డాడు. చూడండి, డిసెంబర్ 16వ తారీఖు 1975లో అతను వారం రోజుల తర్వాత ఏలియన్స్ అతని మీద ప్రయోగం చేసి వారం రోజుల తర్వాత ఒక ప్రాంతంలో విడిచిపెట్టేశారు. అప్పుడు ఎంతలోపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 6 మంది అక్కడ వెళ్ళి కనపడలేదు కదా, ఫ్రెండ్ కనపడినప్పటికీ వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాడు, ఇగో ఇతనే షరీఫ్, ఐఎమ్ షూర్ దిస్ యూఎఫ్ఓ, ఖచ్చితంగా నేను చెప్పగలను వారు యూఎఫ్ఓ చూశారని. ఈ షరీఫ్ అన్నాడంట, ఎటకారం ఆడుతున్నారు మీరు, మీ ఫ్రెండ్ మీరే కిడ్నాప్ చేసి ఎవడో వచ్చారని చెప్తారా అని చెప్పి అన్నప్పుడు వాడిని బెదిరించాడట పోలీసుడు. ఎంత బెదిరించి, సార్ నిజమే సార్, మేము చూసాం, మాకు తెలియదు, మాకు కనపడలేదు, అతను మేము కిడ్నాప్ చేయడం కాదు, మేము నిజంగా అలా క్రాఫ్ట్ వచ్చి కనపడుతుందని చెప్పిన తర్వాత వారం రోజుల తర్వాత మొత్తం అంతా వెతికారట పోలీసులు గట్ట, కానీ అతను దొరకలేదు. 6 రోజుల తర్వాత అతనే ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత అతను మెమొరీ అన్ని రికవర్ చేసుకున్న తర్వాత ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్లో చూడండి పైన అప్పుడు ఒరిజినల్ పిక్చర్, అబ్డక్టీ మ్యాన్ ట్రావిస్ వాల్టన్ సెంటర్లో, ఎట్ లెఫ్ట్ ఈజ్ డాక్టర్ జెన్ రోసన్బామ్, ఎట్ రైట్ డాక్టర్ జేమ్స్ హార్డర్. ఇతనికి హిప్నాటిజంగా అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ఇతని మీద లైట్ డిటెక్టింగ్ టెస్టులు చేశారు, ఇతని మీద, ఇతని స్నేహితుల మీద, అందరూ ఒకే స్టోరీ చెప్పారు.
వారు అబద్ధం ఆడలేదు, కట్టిన కథ ఆడలేదు ప్రియుల. ఇది ప్రపంచాన్ని ఆ రోజు వణికించిన సంఘటన. ఇది అద్భుతమైన సాక్ష్యం ఇది ప్రియులారా, ఎవరు కాదనలేని సాక్ష్యం. అతను ఏం ప్రయోగం చేశారు, లోపల తీసుకెళ్ళి అతను ఆధారం చేసుకుని ఒక సినిమా కూడా వచ్చింది ప్రియులారా, ప్రయోగాలు చేసే ఏలియన్స్. అమ్మో. తర్వాత బెట్టి అండ్ బ్యార్నే హిల్, ఇది ఈ సంఘటన కూడా చాలా ఫేమస్ అయింది. ఇతను కూడా కిడ్నాప్ చేయబడ్డారు, ఈ భార్య భర్తలు ఇద్దరు కిడ్నాప్ చేయబడ్డారు. చూడండి, అబౌట్ ఏ ఫ్లయింగ్ సాసర్ సినిమా కూడా వచ్చింది. దిస్ ఫాల్ యూ కెన్ సీ. వీళ్ళు ఇద్దరు భార్య భర్తలు వివాహం అయినప్పుడు వీరు కెనడాలో నయగరా ఫాల్స్ చూడడానికి, అమెరికాలో దగ్గరగా ఉండే జిల్లా ఇది. ఈ జిల్లా నుంచి వారు నయగరా ఫాల్స్కి వెళ్ళడానికి వెళ్ళారు. ఒక హాలిడే హనీమూన్గా వెళ్ళిన తర్వాత రిటర్న్ వారు ఊరు వచ్చేస్తున్నాడు. ఒక రోడ్డు అంట ప్రయాణం చేసినప్పుడు, అది ఎప్పుడు జరిగింది, సెప్టెంబర్ 19, 1967 రాత్రి 10:30కి వారిని ఒక లైట్ వెంబడించడం గమనించారు. లైట్ వెంబడిస్తే దగ్గరికి రావడంతో వాళ్ళు కింద దిగి చూసినప్పటికీ ఆ క్రాఫ్ట్ కనబడిందంట. దగ్గరికి వచ్చినప్పటికి వీళ్ళు కారులో మళ్ళీ భయపడిపోయి లోపలికి పారిపోదామని కారులోకి వెళ్ళి పారిపోదామన్న టైంకి వీళ్ళకి ఏం జరిగిందో తెలియదు, వీళ్ళు కిడ్నాప్ అయిపోయారు. అసలు ఈ కిడ్నాప్ చేసినప్పుడు ఏలియన్స్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు హిప్నాటిజం చేసి మన కళ్ళు మనం చూస్తుండగానే మనకి ఏం జరుగుతుందో మెమరీ కూడా ఆ జ్ఞాపకాలన్నీ తీసేస్తారు. చూడండి, వారికి గుర్తుకే జ్ఞాపకం. చూడండి, 1900 about the New Hampshire couple Betty and Bernie Hill claimed to have been abducted by aliens and revealed a star map showing the home of their abductors. After several years of researching star guides, Ohio astronomer Fish announced she found the site. ఇక్కడ వారి జ్ఞాపకార్థంగా అమెరికాలో ఇప్పటికీ మీరు ఆ రోడ్లో వెళ్తే కనపడుతుంది. ఆన్ ద నైట్ ఆఫ్ సెప్టెంబర్ 1920, 1961 పోర్ట్స్మౌత్ NH couple Betty and Bernie Hill experienced a close encounter with an unidentified flying object and 2 hours of lost time while driving south. 2 గంటల టైం లాస్ అయిపోయారట లింకన్ రోడ్లో. దే ఫైల్డ్ అన్ అఫీషియల్ ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్ట్ బ్లూ బుక్ రిపోర్ట్ ఆఫ్ ద బ్రైట్రీ షుగర్ షేప్డ్ క్రాఫ్ట్ దేర్ నెక్స్ట్ డే బట్ వర్ నాట్ ఇన్ ద పబ్లిక్ విత్ దేర్ స్టోరీ అంటిల్ ఇట్ వాజ్ లీక్డ్ ఇన్ ద బోస్టన్ ట్రావెలర్ ఇన్ 1965. దిస్ వాజ్ ద ఫస్ట్ వైడ్లీ రిపోర్టెడ్ UFO అబ్డక్షన్ రిపోర్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది పబ్లిక్గా డిస్ప్లే కూడా పెట్టారు. అమెరికా వెళ్తే మీరు చూడొచ్చు, ఆ రోడ్లో ఆ ప్రాంతం గుండా వెళ్తే నిజంగా ఏలియన్ అబ్డక్షన్స్ అనేవి నిజంగా జరుగుతున్నాయి పిల్ల. ఇదిగో వారు డ్రాయింగ్ చేసి ఈ క్రాఫ్ట్ ఎలా ఉందని వారు ఒరిజినల్గా అందులో క్రాఫ్ట్ నడిపేవారు కూడా కనపడుతున్నారు. మీరు చూడొచ్చు పిల్లల సాక్ష్యం చూడొచ్చు. ఏదైతే ఏలియన్స్ అబ్డక్ట్ చేశారో వారికి స్టోరీ కదలలేరులేండి. వీళ్ళిద్దరికి ఏం కదలలేరు, మేము ఆ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చామని కదలలేరు. ఆ స్టార్ సిస్టమే డస్ ద స్టార్ మ్యాప్ ప్రూవ్ ద హిల్ స్టోరీ. ఆ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చామని కథ చెప్పారు. ఇదంతా ఇలాంటి స్టోరీలు ఎన్నో కోకొల్లలుగా ఉంటాయి, కానీ ఇవన్నీ ఒరిజినల్ స్టోరీస్ అండి. ఇవన్నీ ఫేక్ స్టోరీస్ కాదు, ఇవన్నీ రియల్ స్టోరీస్ అన్నమాట. ఎంత మాత్రం ఈ మధ్య కాలంలో పెరువులో జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించింది పిల్లారా. పెరు అమెజాన్ ఫారెస్ట్లో దగ్గరగా ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఇక్కడ పేపర్లో పడింది, జెరూసలేం పోస్ట్లో ఆగస్టు 11, 2003లో జరిగింది సంఘటన. పెరియన్ ట్రైబ్ క్లైమ్స్ ఇట్ వాజ్ అటాక్డ్ బై 7 foot ఏలియన్స్. భయంకరమైన మాలుమూరు ప్రాంతం పిల్లలు, అడవిలో ఉంది, అమెజాన్ అడవిలో. రాత్రిపూట ఏలియన్స్ అంటే జట్ షూట్లో వచ్చి, ఇగోండి ఇక్కడ జట్ షూట్లో వచ్చి ప్రజల మీద దాడి చేయడం గట్టా చాలా జరిగేవంట. ఒక టైంలో ఒక అమ్మాయిని తన పెరల్లో ఉన్నప్పుడు ఒక షూట్లో, అంటే జెట్ షూట్ ఉంటుంది, కిందనేమో చక్రాలు ఎగురుతారు, గాల్లోనే మనుషుల్లాగా ఉంటారు, అందులోంచి వచ్చి వెనక నుంచి కిడ్నాప్ చేయబోయి ట్రై చేస్తే ఆ అమ్మాయి గొంతు కూడా కోసిపోయింది. ఈ సంఘటన ఎంత వైరల్ అయిందంటే పెరు గవర్నమెంటే మిలిటరీ నేవీని పంపించారు. ఆ తర్వాత కట్టుకథ అల్లర్లేండి. కట్టుకథ ఏమని వెళ్ళారంటే అక్కడ స్మగ్లర్స్ ఉన్నారు, అక్కడ చెక్కలు ఈ సంపద అంతా ఉంది, ప్రజలు ఖాళీ చేయించడానికి మామూలు ఏదంటే స్మగ్లర్సే షూట్ వేసుకుని కిందన చక్రాలు చూడండి, ఈ పిక్చర్లో మధ్యలో చూడండి, అది గాలిలో ఎగురుతూ ప్రజల్ని భయపెట్టడానికి వచ్చారు అంటున్నారు. కానీ అడవిలో ఇవన్నీ సాధ్యం కాదండి, జెట్ షూట్స్ అట, ఇవన్నీ అబద్ధాలు. చూడండి, ఇవి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఈ అమ్మాయి గొంతు కూడా గీసింది. చూడండి, పెరు గర్ల్ క్లైమ్డ్ దట్ షీ వాజ్ కిడ్నాప్డ్ బై 7 foot alien. In her recent interview, the 15 years old shared her horrible experience. 7 feet tall kidnapped me.
పెరుగు గర్ల్ షేర్డ్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. 7 అడుగులు ఉండే గ్రే ఏలియన్స్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు కిడ్నాప్ చేయలేకపోయారు. గొంతు కూడా కోసుకుపోయింది పిల్లరా. ఇవన్నీ చూడొచ్చు. ఆ రోజు ఆ ఊర్లో వాళ్ళు, ఆ పల్లెటూరులో వాళ్ళు కూడా ఫోటో తీస్తారు. ఇది రియల్ పిక్చర్. నమ్ముతారు మీరు? పిక్చర్ చూడండి. 15-year-old ఫ్రమ్ పెరు హూ క్లైమ్డ్ దట్ షీ వాజ్ కిడ్నాప్డ్ బై గ్యాంగ్ ఆఫ్ 7 feet aliens earlier this year. He has revealed new ideas from a traumatic experience. Residents of Peruvian village known as Haikito had been living in fear after a series of attacks by 7-foot alien creatures. Early this year, reported the Daily Mail. The incident made international headlines when National Prosecutor's Office in Peru reacted on the attacks and said that the gold mining gangs staged the attacks on the local residents living in the gold-rich jungle. అదేంటండి, గోల్డ్ నిక్షిప్తాలు ఉండే ఆ నేలలో వాళ్ళు కిడ్నాప్ అంటే వారు దాన్ని తీసుకోవడానికి, ఆ ఊరిని ఖాళీ చేయించడానికి వారు స్మగ్లర్సే షూట్ రూపంలో వచ్చి ప్రజల్ని భయభ్రాంతికి గురి చేశారు అని చెప్తున్నారు. నిజంగా ఇలా ఇది వాళ్ళు చూసింది మనుషులు కాదండి. ఇక్కడ పిక్చర్లో చూడండి, వారు స్పష్టంగా 7 అడుగులు ఉన్నారట. వారు ఏలియన్స్ చూడండి, స్పష్టంగా పిక్చర్ ఎలా తీశారు. ఇదో ఎల్లీగడ్ ఫోటో చూడండి, ఇక్కడ రాశారు. ఎల్లీగడ్ ఫోటో ఆఫ్ ద 7 feet alien in Peru that the locals are calling పెలాకరస్ అండ్ ఫేస్ పిల్లర్స్, అంటే వారు చర్మం వచ్చేస్తారట. వీళ్ళు వాళ్ళ పేరు పెట్టారు ఊరోళ్ళకి. ఆన్ October 15, 2023 డైలీ స్టార్ UK వెరిఫైడ్ దట్ దిస్ వాజ్ అప్లోడెడ్ బై మ్యాన్ హూ లివ్డ్ ఇన్ హీ క్లైమ్డ్ దిస్ వాజ్ హిజ్ ల్యాండ్. అతను పెరలో జరిగిందంటే స్పష్టంగా ఫోటో అప్లోడ్ చేశాడు. పిల్లర్ బాబు, ఇలాంటి దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. చూడండి, ఈ పాప, ఈ అమ్మాయి, ఈయన క్రిస్టియన్ తిమోతి అల్బెర్టినో. ఆయన అక్కడికి ఆ ఊరు వెళ్ళి పెరుగు ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ కూడా చేశాడు అమ్మాయిని. ఈ అమ్మాయి దాడి చేసి కిడ్నాప్ చేసిపోయారు ఇదే ప్రాంతంలో. చూసారా, పెరు ఎలియన్ అటాక్. వారికి గన్నలు ఇచ్చి వారిని ధైర్యపరిచి ఈయన క్రిస్టియన్ ఆయన ధైర్యపరిచి వచ్చాడు. ప్రియులారా, ఎంత జరిగింది చూడండి. తర్వాత పేపర్లో దురదృష్టకరంగా ఏమని కదలలేరు. ఏలియన్ హూ అటాక్ పెరువియన్ ట్రైబ్ ఆర్ ఇల్లీగల్ మైనర్స్ విత్ జెట్ ప్యాక్స్ అంటారు. అంత అబద్ధం. జెట్ ప్యాక్స్ లేదు, ఏం లేదు. అల్టిమేట్గా వీరు అజెండా ఏంటండి? కిడ్నాపులు చేసి ఏం చేస్తున్నారు చెప్పాను కదా. శరం తీసి, ఎగ్ తీసి, వారిని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రియులారా వారు హైబ్రిడ్ సృష్టిస్తున్నారు. ఈ హైబ్రిడ్లు చూడండి, హైబ్రిడ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ప్రియులారా. ప్రభు చెప్పాడు కదా వాక్యంలో, మనం ఇదివరకే చూసాం ప్రియులారా. ఈ హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్ ఎంత దుర్మార్గమైన ప్రోగ్రామ్. వీళ్ళకి ఎక్కడెక్కడ బేస్లు ఉన్నాయంటే అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. చాలా మిలిటరీ బేస్, అమెరికాలో మిలిటరీ బేస్ల్లో కూడా హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటార్కిటికాలో వీళ్ళకి హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఏలియన్స్ ఆర్ అబ్డక్టింగ్ హ్యూమన్స్, స్టీలింగ్ ఎగ్స్ అండ్ స్పెర్మ్ అండ్ క్రియేటింగ్ హైబ్రిడ్ హ్యూమన్స్. చూడండి, డ్యూరింగ్ ఎ టాక్ ఆఫ్ ది న్యూ పారాడైమ్ ఇన్స్టిట్యూట్ అట్ Yale University, Dan Shannon claimed that members of this species have been abducting human beings over the past 75 years. 75 సంవత్సరాల నుంచి మీరు కిడ్నాప్ చేస్తూ హైబ్రిడ్ మాన్స్టర్ని సృష్టిస్తున్నారని పేపర్లో కూడా అప్పుడు పేపర్లో పడ్డాయి. చూడండి, ఎంత చదవండి కావాలంటే వీళ్ళని. కాబట్టి ఇక్కడతో ఈ ఆత్మల ప్రపంచం అనే సిరీస్ మనం ముగిసిన ప్రియులారా. పడిపోయిన దేవదూతలు ఉన్నారు, వారు భూమి మీదకి వచ్చారు. ఏరేదు అనే టైంలో వచ్చారు. 5వ తరం, ఆదాము నుంచి 5వ తరం అప్పుడు ఈ పడిపోయిన దేవదూతలు కొంతమంది వచ్చారు. ఆ బ్యాచ్ వచ్చి మనిషి కుమార్తెలతో పోయినప్పుడు నెఫీలీలని హైబ్రిడ్లు పుట్టారు. హైబ్రిడ్లు చనిపోయాక వారి ఆత్మలే ఏలియన్స్గా, తర్వాత పడిపోయిన దేవతలు ఏలియన్స్గా రకరకాల జాతుల్లో, అందులో ఏలియన్ టైప్స్ ఉన్నారు. నార్డిక్స్గా, తర్వాత రెప్టైలియన్స్గా, తర్వాత ఇన్సెప్టాయిడ్స్గా ఈ ఫారిన్ ఏంజల్స్ కనబడితే ఎవరైతే గ్రేస్గా కనబడుతున్నారో వారు ఖచ్చితంగా నెఫిలీలు. వారికంటూ ఒక బాడీ షూట్ తయారు చేయబడింది ప్రియులారా. వీరు ఖచ్చితంగా గ్రేసే పడిపోయిన నెఫిలీల ఆత్మలని ఖచ్చితంగా చెప్పగలను ప్రియులారా. వారు ఈ ప్రభుత్వాలు చేసే మోసాలు ప్రియులారా ఎన్నో రకమైన చూసాం. రాబోయే రోజుల్లో భయంకర మోసం జరగబోతుంది. ఇప్పటికీ కిడ్నాపులు అనేవి లక్షల మందిని కిడ్నాప్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా. కాబట్టి మనం ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, ప్రభువులో ఉండాలి. ఈ సంఘటనలు మనకు జరగవు. ప్రభువులు ఎవరైతే ఉంటుందో వారికి ఆత్మరక్షణ కవచం ఉంటుంది. కాబట్టి వారికి ఇలాంటి కిడ్నాప్ సంఘటనలు జరగవు. ఎవరైతే అకల్ట్ ప్రాక్టీసెస్లో ఇమిడి ఉంటారో వారికి ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. ఈ అబ్డక్షన్స్ అనే వాస్తవాలు, నిజాలు ప్రియులారా. అనేకమైన సినిమాలు వచ్చాయి, అనేకమైన సాక్ష్యాలు, రుజువులు మనం చూసాం, కొద్దిగా చూసాం, లైట్గా ఫాస్ట్గా చూసాం. కాబట్టి ఇవన్నీ ఏవి నేను చూపించినవి అవాస్తవాలు కాదు. నేను అన్నీ వీటి మీద రీసెర్చ్ చేసి మీ ముందు పొందుపరచడం జరిగింది.
కాబట్టి ఇలాంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం ప్రియులారా. ఏది వాస్తవమో ఏది నిజమో ఇది అబద్ధమో తెలియని ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి క్రైస్తవులుగా మనం మెలకుగా ఉండాలి ప్రియులారా. అనేకులకి ఈ విషయాలు అవగాహన కల్పించాలి. ఇలాంటి మోసాలు కుయుక్తులు సాతాను వాడి అనుచరులు చేస్తున్నారు అంచె దినాల్లో. కాబట్టి చాలామంది వీటిని అంగీకరించి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అంటే చేతు కుమారులని ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు మనకు అర్థం కాకపోతే ఈ విషయాలు వెర్రితనంగా ఉంటాయి. సత్యమును మనం చెవిని పెట్టకపోతే అబద్ధమాడే ఒక దురాత్మని దేవుడే పంపిస్తాడు. ప్రియులారా, మీరు గమనించండి. ఈ విషయాలు మీరు అవగాహన కలిగి ఉంటారు. అనేక మందికి షేర్ చేయండి. ఇక్కడితో ఆత్మల ప్రపంచంలో ఈ ఈ ఏలియన్స్ గురించి, పడిపోయిన దూతల గురించి మనం ముగిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే ప్రపంచ న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇలాంటి వ్యవస్థ ప్రపంచ ఏక వ్యవస్థ రాబోతుంది. అది ఏంటో, వారి అజెండా ఏంటో, వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోస్లో మనం చూద్దాం. అప్పటి వరకు ఈ విషయాలు షేర్ చేయండి. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ నుంచి చూడండి. విషయాలు తెలుగు రాష్ట్రాలందరికీ మనకి ఈ విషయాలు తెలియాలి ప్రియులారా. ప్రభువు మిమ్మల్ని ఇంత సమయాన్ని మీరు వెచ్చించి మరి ఇంత సమయాన్ని మీరు చూసిన విధానం బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆస్వాదించును గాక.